ఎస్ ఎస్ అందరికీ నమస్కారం. ప్రతి ఆదివారం మనము ఏదో ఒక స్పిరిచువల్ మాస్టర్ గురించి, వారి బోధనల గురించి, వారి యొక్క విజ్ఞానం గురించి తెలుసుకుంటున్నాం. అయితే చాలామంది అడుగుతున్నారు, మీరు మిగతా స్పిరిచువాలిటీ చాలా ఉంది కదా, అవి కూడా కాస్త మాట్లాడండి అని చెప్పేసి. సో ఈరోజు నుంచి వారానికి ఒకసారి గంట సేపు ఒక ఆధ్యాత్మిక విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు నేను ఎంచుకున్న సబ్జెక్టు సాధనా రహస్యాలు. ఇప్పుడు వింటున్న వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాళ్లే కాబట్టి ఈ సాధనకు అవసరమయ్యే పరికరాలు, సాధనకు అనుగుణంగా మనం ఎలా తయారు కావాలి, ఎలాంటి అలవాట్లు లేకపోతే పద్ధతులు అలవర్చుకోవాలి, ఇవన్నీ మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా గొప్ప సబ్జెక్ట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. పుస్తకాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. తెలుసుకున్న విషయాలు అభ్యాసంలోకి తీసుకురాకపోతే, విద్యాభ్యాసం అంటాం కదా, విద్యను అభ్యాసంలోకి తీసుకురాకపోతే ఆ విద్య విషం అవుతుంది అంటారు పెద్దలు. అనభ్యాసే విషం విద్య, అనభ్యాసే విషం విద్య, అజీర్ణే భోజనం విషం, అజీర్ణే భోజనం విషం, విషం సభా దరిద్రస్య వృద్ధస్య తరుణీ విషం అని అంటారు. వృద్ధస్య అంటే వృద్ధాప్యంలో యుక్త వయసులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి విషం అవుద్దట, రకరకాల సాంఘికమైన సమస్యలతోటి. అలాగే పనికిరానివన్నీ మనం గ్యాదర్ చేసుకుంటూ ఉంటే ఆ గ్యాదర్ చేయబడ్డ వస్తువులు కానీ విషయాలు కానీ దరిద్రంగా తయారవుతాయి. ఫ్లోలో లేనటువంటి వస్తువులన్నీ కూడా పారే విధంగా లేని వస్తువులు కానీ విషయ జ్ఞానం కానీ పనికిరావు, అది విషయంలోకి తయారవుతాని అంటారు. అజీర్తి చేసినప్పుడు ఆ భోజనం కూడా విషయంగా తయారవుతుంది. అలాగే తెలుసుకున్న విషయాలు అభ్యాసంలోకి తీసుకురాకపోతే అది విషయంలాగా తయారవుతుందని అంటారు పెద్దలు. అందుకే అనభ్యాసే విషం విద్య. సో ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు కూడా అభ్యాసంలోకి తీసుకురావాలి. అది మన పర్సనాలిటీలో భాగం కావాలి. ఆ దృష్టితోటి, ఆ దృక్కోణంతో మనం ఏ విషయమైనా వినాలి. అది మన వ్యక్తిత్వంలో, మన ప్రాణమయ కోశంలో, మన విజ్ఞానమయ కోశంలో ఎంటర్ అయిపోయి ఉండాలి. సాధన అంటుంటాం. సాధన అంటే ఏంటంటే, మనం దీంట్లో ప్రయత్నము అనే అంశంలో మనం మాట్లాడుతుంటాం. సాధన అంటే ప్రయాస, ఏదో కష్టపడాలి దానికోసం, కష్టఫలి అంటారు కదా, కష్టపడాలి దానికోసం. ఉద్యోగంలో, వ్యాపారంలో కష్టపడతా ఉంటే డబ్బులు వస్తున్నట్టుగా ధ్యానం ఎంతసేపు చేస్తుంటే అంత రిజల్ట్స్ వస్తుందేమో అనే ఉద్దేశంతో చాలామంది ఒక పనిలాగా చేస్తుంటారు. అసలు చేయడం అని అంటుంటారు ధ్యానాన్ని. నేను ఈరోజు ధ్యానం చేశాను, నువ్వు ధ్యానం చేసావా, నేను ఈరోజు మార్నింగ్ వాక్ వెళ్ళాను, నువ్వు మార్నింగ్ వాక్ వెళ్ళావా అన్నట్టు ఉంటుందన్నమాట. చేయడం అంటూ ఉండదు ధ్యానం. ధ్యానం అనేది ఒక స్థితికి పెట్టిన పేరు. ఇవన్నీ తెలుసుకుందాం ఈరోజు చాలా వరకు. అయితే సాధన అనే శబ్దము ఇంతకుముందు కూడా కొన్ని క్లాసులు చెప్పడం జరిగింది. నేను సత్ ప్లస్ ధన అనే పదాల నుంచి వచ్చింది. సత్ అంటే సత్యం, ట్రూత్, వాస్తవం. ధన అంటే ధనం. ధనం అంటే మనం ఏమనుకుంటాం, కరెన్సీ నోట్స్ ధనం అనుకుంటాం.
బంగారం ధనం అనుకుంటాం. అష్టలక్షలు ఉన్నాయి కదా, పిల్లలు కూడా ధనమే, మనకున్న జంతు పశు పక్షాదులు కూడా ధనమే, ఏదైనా ధనమే, వస్తువులు కూడా ధనమే, మన సంబంధాలు కూడా ధనమే, మన విద్య కూడా ధనమే. సత్యమే ధనంగా మలుచుకున్న వాళ్ళే ఆధ్యాత్మిక జీవులు. సత్యమే ధనంగా మలుచుకున్న వాళ్ళు. ఆ సత్యం సత్యం ఎలా సంపాదించాలి? సత్యం ధనంగా సంపాదిస్తే ఆధ్యాత్మిక జీవులు అనుకుంటున్నాం, కానీ సత్యం ఎలా సంపాదించాలి అది ప్రశ్న ఇక్కడ. సత్యం ఎలా సంపాదించాలంటే ఈ యొక్క చెప్పబోయే 5 విషయాలను సంపూర్ణంగా మన విజ్ఞానమయ కోశంలో భాగంగా అయ్యేటట్టు చేసుకుంటే సత్యం ధనంగా తయారవుతుంది. ఏంటి 5 విషయాలు ఈరోజు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక మాట కూడా అనుకుందాం. ఏ మాట అంటే, మనం ఏదైతే గొప్పగా ఉన్నది, శ్రేష్టమైనది అన్నది తెలుసుకుంటామో అది మనమే అవుతాము. ఏదైతే గొప్పదైనది, శ్రేష్టమైనది తెలుసుకుంటామో అది మనమే అవుతాం. యాహవై జ్యేష్ఠచ శ్రేష్ఠ, యాహవై జ్యేష్ఠచ శ్రేష్ఠ, చవేద్ శ్రేష్ఠశ్చ హవై శ్రేష్ఠశ్చ భవతి అంటాం. అంటే గొప్పదైంది, శ్రేష్టమైనది తెలుసుకున్న వెంటనే అది మనం అవుతాము. కాబట్టి ఇప్పుడు మనం చెప్పబోయే గొప్పదైనవి, శ్రేష్టమైన విషయాలు ఏంటో మొదలు పెడతాం. ఫస్ట్ది స్థితి. స్థితి అనే పదం వింటూనే ఏమర్థమవుతుంది మనకి? మానసిక స్థితి అని అనుకుంటాం. లేదా కొంతమందికి నీ పరిస్థితి ఏంటి అని అడుగుతుంటాం. పరిస్థితి అంటే సిచ్యువేషన్, అంటే ఈ కనపడుతున్న ఈ ప్రపంచంలో ఏంటి నీ పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతాం క్యాజువల్గా. స్థితి అన్నది అంతర్ముఖమైనది, పరిస్థితి అన్నది బాహ్యంగా ఉన్నది. ఒక్కోసారి మనము నీ మానసిక పరిస్థితి ఎలా ఉంది, నీ ఆధ్యాత్మిక పరిస్థితి ఎలా ఉంది అని అంటుంటాం క్యాజువల్గా. కానీ బేసిక్గా స్థితి అంటే మన చైతన్య స్థితి. స్థితి అంటే సింపుల్గా మన స్థితి గురించి, అభ్యాసం గురించి ఒక ఈక్వేషన్ ఉంది. ఆ ఈక్వేషన్ ఏంటంటే తత్ర స్థితౌ ఎత్ర అభ్యాసి అని చెప్పేసి. అంటే అభ్యాసం ఏ విధంగా ఉంటుందో స్థితి ఆ విధంగా ఉంటుందని పెద్దలు చెప్పారు. అభ్యాసం అంటే మన సాధన సరిగ్గా లేకుండా మన చైతన్య స్థితి, మన మనో చైతన్య స్థితి అద్భుతంగా ఉంటుంది అనుకోరాదు. సాధన ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మన చైతన్య స్థితి. ఏం సాధన చేయాలి అసలు? ఈ చైతన్య స్థితిని పెంచుకునే విధంగా, చైతన్యమే మన స్థితి అన్నట్టుగా తయారు చేసుకోవడానికి మనం చేయాల్సిన పని ఏంటి? మనం చేయాల్సిన పని ఏంటంటే అంతర్ముఖ ప్రయాణం. అంతర్ముఖ ప్రయాణం ఎలా సిద్ధిస్తుంది అంటే, దీని గురించి నువ్వు చిన్న ఉదాహరణ చెప్తాను, ఒక స్టోరీ లాంటిది చెప్తాను. మనకు భారతదేశంలో అనేక ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ ఉపనిషత్తుల్లో బాగా చెప్పుకోదగ్గ ఉపనిషత్తుల్లో ఛందోగ్య ఉపనిషత్తు అనేది చాలా గొప్పదైంది. ఆ ఛందోగ్య ఉపనిషత్తుల్లో ఏం చెప్పారంటే, ఈ దేవతలు రాక్షసులు మధ్య ఉన్న సంఘర్షణల్లో ఒక అభ్యాసిని ఏ విధంగా అసురులు అయినటువంటి వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు అని చెప్పే క్రమంలో వాళ్ళు ఈ 5 సెన్స్ ఆర్గాన్స్, మనకున్న పంచేంద్రియాలని ఏ రకంగా ఆధ్యాత్మికంగా నష్టపరిచే విధంగా తయారు అవుతాయని చెప్పేసి ఈ యొక్క ఉదాహరణ. ఫస్ట్ దేవతలు మంచి స్మెల్ పెట్టుకుంటే ఆధ్యాత్మిక పరిస్థితి బాగుంటుందని చెప్పేసి ఆ మంచి స్మెల్ ఉన్న ఎన్విరాన్మెంట్లో కూర్చోవడం మొదలుపెట్టారు అనుకోండి.
ఒక బ్యాడ్ స్మెల్ వచ్చిందంటే అంతర్ముఖంగా తయారు కాలేం. అలాగే కొన్ని మంచి మాటలు వింటుంటే మధ్యలో ఇంకో ఏదో రాంగ్ వర్డ్స్ వినడం మొదలుపెట్టామనుకోండి, అప్పుడు దీని యొక్క ఏకాగ్రత దెబ్బతింటుంది. అలాగే మంచి విషయాలు చూస్తున్నాం, మధ్యలో చెడు విషయం అంటే ద్వంద్వం. అంటే ఏదైతే మనం మంచి అనుకుంటామో దానికి ఆపోజిట్ కూడా తయారయ్యే అవకాశాలు ఉంటాయి ఈ పంచేంద్రియాల ద్వారా. జిహ్వ గుడ్ టేస్ట్, బ్యాడ్ టేస్ట్, దీంట్లో అంతా ద్వంద్వం ఉంది, రెండిటిగా ఉంటుంది. అలాగే స్పర్శ. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు దేవతలు ఏం చేశారంటే మన ఏకాగ్రత లేకపోతే మన యొక్క అటెన్షను, మన యొక్క దృష్టి, మన యొక్క ధ్యాస అంతా కూడా శ్వాస రూపంలో పెట్టండి. శ్వాసను ఏ విధంగా అసురులు అనేవాళ్ళు, రాక్షసులు అనేవాళ్ళు పాడు చేయగలుగుతారు అని చెప్పేసి ఒక ఈక్వేషన్కి వచ్చారు. అందుకే ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి అనాదిగా చెప్తూనే వచ్చారు. అయితే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఏ విధంగా అబ్జర్వ్ చేయాలో కొన్ని కొత్త విషయాలు ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనము జనరల్గా ఇక్కడ ఆనా ఆనా అంటే గాలి తీసుకోవడం, ఆపాన అంటే గాలి వదలడం అని తెలుసుకున్నాం. అయితే ఈ రెండు ఏం జరుగుతాయి, ఏమవుతాయి మన దృష్టి పెట్టడం వల్ల అనే విశ్లేషణ చేసుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. ఈ గాలి తీసుకోవడం అంటే ఆనా, గాలి వదిలేయడం అంటే ఆపాన, ఈ రెండు ఒకదానికొకటి ఇది ఆనానా ఇది ఆపాననా అని తెలుసుకోలేనటువంటి విధంగా కలిసిపోవాలి. అంటే క్రియాయోగంలో ఏం చెప్తారంటే ఉచ్ఛ్వాస నిశ్వాస లోపలికి చొప్పించబడేటట్లుగా ఉండాలి, నిశ్వాస అన్నది ఉచ్ఛ్వాసలో చొప్పించబడే విధంగా ఉండాలి. అంటే ఏది ఉచ్ఛ్వాస ఏది నిశ్వాస తెలియటువంటి ఒక కంటిన్యూస్ స్థితి, అంటే అఖండమైన స్థితి, ఖండించలేనటువంటి స్థితి, అంటే ఇంక్లూడింగ్ గ్యాప్స్, ఉచ్ఛ్వాసకు నిశ్వాస మధ్య గ్యాప్, నిశ్వాసకి ఉచ్ఛ్వాస మధ్య గ్యాప్ లేకుండా ఒక జర్క్స్. అయితే ఈ ఆనా ఆపాన రెండు ఎప్పుడైతే కలిసిపోతాయో ఒక కొత్త స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితి పేరు సామన అంటాం. సామన ఇవన్నీ ఉపనిషత్తుల్లో డిస్క్రైబ్ చేయబడ్డాయి. సామన అంటే ఆనా ఆపాన, ఉచ్ఛ్వాస నిశ్వాస, గాలి తీసుకోవడం గాలి వదిలేయడం అనే రెండు ద్వంద్వత్వం లేకుండా ఒకదానికొకటి కలిసిపోయేటట్లుగా విడదీనటువంటి సంబంధం ఎప్పుడైతే ఏర్పడుతుందో, రెండు కలుస్తాయో దాన్ని యోగం అనుకోవచ్చు. శ్వాస అనే దృక్కోణంలో యోగం అంటే ఏంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసను విడదీయనటువంటి ఒక కంటిన్యూస్ అఖండమైన స్థితికి తీసుకురావడమే ఇక్కడ యోగం అంటే, శ్వాస యోగం అంటే. దాన్ని సామన అంటారు. ఆ సామన ఎప్పుడైతే ఏర్పడుతుందో మన మనో చైతన్యం అంతా కూడా ఉదర భాగంలో కేంద్రీకృతం అవుతుంది. దాన్ని హార అంటుంటాం, దాన్ని హిరణ్య గర్భ అంటుంటాం. సో ఈ సామన అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో ఈ ఆనా అనే శబ్దం ప్రాణాగా తయారవుతుంది. అంటే ప్రాణశక్తిలాగా తయారవుతుంది. అంతవరకు అది గాలే, అట్మాస్ఫిరిక్ ఎయిరే మనం తీసుకుంటుంది, అది లంగ్స్ తీసుకుంటుంటాయి. కానీ ఎప్పుడైతే ఈ సమాన స్థితి ఏర్పడుతుందో, సామాన స్థితి ఏర్పడుతుందో ఈ ఆన కాస్త ప్రాణగా తయారవుతుంది. అప్పుడు ప్రాణాపాన స్థితిగా తయారవుతుంది. అది ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఈ ప్రాణాపాన స్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు స్థితి అనుకుంటున్నాం కదా, ఈ స్థితి మన చైతన్య స్థితి అద్భుతంగా తయారవుతుంది. అంటే చైతన్యమే మన స్థితిగా మార్చుకోవడమే మన సాధనలో భాగం. ఇది స్థితి గురించి తెలుసుకోవాల్సిన అంశం. ఇప్పుడు ఈ సామన స్థితిలో నుంచి వచ్చే రుక్ అంటే వాయిస్, మాటలు, అంటే కంప్లీట్ అంతర్ముఖ నిశ్శబ్దంలో నుంచి వచ్చిన మాటలు ఏ విధంగా ఉంటాయి అంటే, మాట అంటే ఒక భాషా రూపంలో వచ్చిన మాట కాదు, ఒక సౌండ్, ఒక శబ్దం అంటే దాని శబ్దం అంటే ప్రత్యేకించి మనము నాలుకతో లేకపోతే స్వరపేటికతో చేయాల్సిన శబ్దం లేకుండా అనహత శబ్దంగా, అంటే ఆహత అంటే రెండు చేతులు రెండు కలిస్తే దీన్ని ఆహత అంటాం. అనహత అంటే ఒక చేత్తో సౌండ్ ఎలా వస్తుంది, రాదు కదా.
కానీ ఘర్షణ లేకుండా వచ్చే శబ్దాన్ని అనహత నాదము అనుకోవచ్చు, లేకపోతే అనహత శబ్దము అనుకోవచ్చు. సో ఈ యొక్క కంప్లీట్ అంతర్ముఖ నిశ్శబ్దంలోంచి ఆవిర్భవించిన అనహత శబ్దమే ఓంకారం అంటే. సో ఆ నిశ్శబ్ద స్థితి వచ్చినప్పుడు తెలియకుండా మన శరీరంలో ఓంకార నాదం లాంటి ఉద్భవిస్తుంది అని చెప్పేసి కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాం. చాలా మంది అనుభవించారు ఈ అనుభవాన్ని మన చైతన్య స్థితిలో తీసుకొచ్చారు. ఇట్ ఈస్ పాసిబుల్. వింటున్నాం మీ ఒక్కళ్ళు కూడా ఇట్ ఈస్ పాసిబుల్. ఇది ఆటోమేటిక్ సీక్వెన్స్ ఇదంతా కూడా. మధ్యలో ఈ శక్తి ప్రవాహంలో 190 ధ్యానానుభవాలు వస్తాయి. అవన్నీ పక్కన పెట్టేయండి. మీకు యాసిడ్ ట్రావెల్ రావచ్చు, లేకపోతే థర్డ్ ఐ విజన్స్ రావచ్చు, లేకపోతే ఏవో దృశ్యాలు కనపడవచ్చు, ఏవో మాస్టర్స్ కనపడవచ్చు, అది వేరే విషయం. ఇవన్నీ పరివర్తనకు సంబంధించిన విషయాలు కాదు. శక్తి నుంచి చైతన్యం వైపు ఎప్పుడైతే వెళ్తామో, ప్రాణస్థితి నుంచి ప్రజ్ఞాస్థితికి ఎప్పుడైతే వెళ్తామో, ధ్యానానుభవాల నుంచి చైతన్య స్థితికి ఎప్పుడైతే వెళ్తామో, అప్పుడు ఆ స్థిత ప్రజ్ఞత ఏర్పడుతుంది. ఆ ప్రజ్ఞ కాస్త స్థితంగా తారి స్థిత ప్రజ్ఞత ఏర్పడుతుంది. ఈ స్థిత ప్రజ్ఞతనే స్థితి అని చెప్పుకోవచ్చు. మన చైతన్యాన్ని మన న్యాచురల్ స్థితిగా మలుచుకోవడం అంటే ఇదే. సో మన స్థితి 24/7 మన చైతన్యమే మన స్థితి అన్న చందాన మనం తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి? మామూలుగా ఏం చేస్తుంటామంటే చాలామంది ధ్యాన జిజ్ఞాసువులు, ఆధ్యాత్మిక శాస్త్రంలో ముందుకు వెళ్ళాలని అనుకునే వాళ్ళు, అభ్యాసులు, వీళ్ళు ఏం చేస్తుంటారంటే వీళ్ళకు కొన్ని ఫార్ములాస్ ఇవ్వబడ్డాయి. అంటే రోజు గంట సేపు ధ్యానం చేయాలి, లేదా 2 గంటలు ధ్యానం చేయాలి, ఎంతసేపు ధ్యానం చేస్తే అంత మంచిది అని చెప్పేసి చెప్పారు. ఈ శబ్దము చేయడం అనే శబ్దం ఏదైతే ఉందో చాలా బ్యాడ్ థింగ్. అది అపభ్రంశం, అది శబ్ద భ్రంశం. అది ఎందుకంటే చేయడం అనేది పని. బయట సొసైటీలో మనం చేసే ఉద్యోగం చేయడం, పని చేయడం, పళ్ళు తోముకోవడం, ఇవి పనులు. కానీ ధ్యానాభ్యాసంకి వచ్చేసరికి ఇవి పనులు కాదు. ఇవి టోటల్గా ఒక ప్లే, ఆట. చిన్నపిల్లాడు ఆడుకునేటప్పుడు స్థితి ఎలా ఉంటుంది, మన ధ్యానం ఉపక్రమించేటప్పుడు ఆ స్థితి అలాగే ఉండాలి. ఏం తేడా లేదు. ఇది వర్క్ స్టేషన్ కాదు, ప్లే స్టేషన్. అంటే చేయడం అనే పని నుంచి ఆడుకుంటున్నాం, ఆటలాగా ఉండాలి. ఆటలో ఒక సీరియస్నెస్ ఉంటుంది, ఒక థ్రిల్ ఉంటుంది, ఒక అద్భుతం ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది. ఇలాంటి స్థితిలో మనం ధ్యానాన్ని ఉపక్రమించాలి, కానీ చేసే పనిలాగా ఉపక్రమించకూడదు. మార్నింగ్ వాక్ లాగా, జిమ్కి వెళ్ళినట్టుగా ఉపక్రమించకూడదు, యోగాసనాలు చేసినట్టుగా మనం ఉపక్రమించకూడదు ధ్యాన స్థితికి. సో దీనికి ఈ యొక్క ధ్యాన స్థితి, అంటే ధ్యానం అన్నది బేసిక్గా స్థితికి పెట్టిన పేరు. ఈ స్థితిని సంపాదించాలంటే కూడా ధ్యానాభ్యాసం అవసరం. ఈ ఎంటైర్ విద్యని ధ్యాన విద్య అనుకోవచ్చు. సో ధ్యాన స్థితిని పొందడానికి ధ్యానాభ్యాసం అవసరం. ఎంటైర్ ఈ విద్యను ధ్యాన విద్య అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ధ్యాన విద్యలో భాగంగా ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశము, మనం రోజులో ఒక్కసారి ఏదో గంట సేపు కూర్చొని ఆ పని అయిపోయింది, ఈరోజు జిమ్కి వెళ్ళాను, మార్నింగ్ వాక్కి వెళ్ళాను, ధ్యానం చేశాను అన్నట్టు కాకుండా 5 minutes ఈచ్ టైం, 5 times a day. అంటే ఒక్కొక్కసారి కూర్చుంటే కనీసం 5 నిమిషాలు సేపు, అలాగా 5 సార్లు. నమాజ్ ఎట్లా చేస్తారు? 5 times చేస్తారు కదా. అలాగే ఈ ఫజర్ నుంచి ఈషా వరకు ఎట్లయితే 5 times చేస్తారో, అసర్ నుంచి, సో ఈ ధ్యానాభ్యాసం కూడా 5 సార్లు 5 నిమిషాల పాటు చేస్తుంటే ఏమవుతుందంటే ధ్యానేతర సమయం కూడా ధ్యాన స్థితిలో ఉండగలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక గంట సేపు చేసిన తర్వాత మనము మళ్ళీ ఈ సోషల్ రియాలిటీకి వచ్చిన తర్వాత ఇక్కడున్న రకరకాల ఆకర్షణ శక్తుల వలయంలో చిక్కుకొని మన చైతన్య స్థితి కాస్త మనోస్థితికి వచ్చి, మనోస్థితి కాస్త వికల్ప స్థితికి వచ్చేస్తుంది, మనోవికల్ప స్థితికి వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే ధ్యానం గంట సేపు, మళ్ళీ ఇదంతా కాకుండా మన 5 minutes ఇంటూ 5 times a day, అంటే 5 నిమిషాలు 5 సార్లు ప్రతిరోజు. ఆ 5వ సారి కానీ ఏదో ఒకసారి కానీ ఒకటి లాంగ్ సిట్టింగ్ మనం కూర్చోవచ్చు. వీలైనంత 15 minutes కావచ్చు, 20 minutes కావచ్చు, 60 minutes కావచ్చు. మీ టైంని బట్టి, మీ ఇంట్రెస్ట్ బట్టి. అది కూడా ఒక టైం ఫ్రేమ్ లేకుండా, ఈరోజు ఎంజాయ్ చేశారు బాగా, యూ వాంట్ టు సిట్ ఫర్ లాంగ్ టైం, కూర్చోండి, హ్యాపీ కూర్చోండి. కానీ ఆ ధ్యాన స్థితి మీరు 5 నిమిషాల సేపు కూర్చున్నా ఇట్ వర్క్స్. ధ్యానేతర సమయంలో కూడా అదే పవన పుణ్యం అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ ధ్యానం అనే స్థితిని మనం చేరుకోవాలంటే, చైతన్యమైన స్థితిగా మలుచుకోవాలంటే ఫ్రీక్వెంట్గా ఎక్కువ సార్లు కూర్చోవడానికి ప్రయత్నం చేయాలి. తక్కువ సమయమైనా సరే పర్వాలేదు. అప్పుడు 24/7 ఒక ఆధ్యాత్మిక సాధనలాగా మలచబడుతుంది. ఎందుకంటే ఈ ప్రాపంచిక జీవితము, ఆధ్యాత్మిక జీవితం 2 వేరు కాదు.
కళ్ళు తెరుచుకున్న జీవితము, కళ్ళు మూసుకున్న జీవితం రెండు వేరు కాదు. రెండు జీవితాలు ఒకటే. ఎందుకంటే రెండిట్లో చైతన్య ప్రవాహమే ఉంటుంది, అంతర్ముఖంగా కానీ బాహ్యముఖంగా కానీ. కానీ ఈ బాహ్యమైన జీవితం వేరు, అంతర్ముఖ జీవితం వేరు అని అనుకోవడమే పెద్ద సమస్య. ఈ రెండింటిని కలిపేయాలి, ఈ రెండు ఒకటవ్వాలి. ఇదే యోగం అంటే, ఈ పర్స్పెక్టివ్లో యోగం అంటే ఇదే. ఎలాగైతే శ్వాసలో ఉచ్ఛ్వాస నిశ్వాస రెండు పెనవేసుకునేటట్లు మనం చేయడం అన్నది యోగం అనుకుంటున్నామో, ఈ ప్రాపంచిక జీవితము తర్వాత అంతర్జీవితం, ఆధ్యాత్మిక జీవితం, అంతర్ముఖ జీవితం, ఈ రెండు సపరేట్ కాదు. రెండింటిని కలిసేటట్టు జీవించే జీవితమే నిజమైన ఆధ్యాత్మిక జీవితం అంటే. సో ఇదే యోగం అంటే. ఈ రెండు వాస్తవాల మధ్య ఉన్న వారధి లేకుండా, వారధిని పూర్తిగా డిస్ట్రాయ్ చేయడమే యోగం అంటే. సో ఈ రకంగా పుట్టిన స్థితి ఎప్పుడు మనతో పాటే ఉంటుంది. దీన్ని ఎవరు దోచుకోలేరు. ఇదే మన ధనం అవుతుంది. సో చైతన్యమే మన స్థితిగా మలుచుకోవడం అన్నది మొదటి రహస్యం, సాధన రహస్యాల్లో మొట్టమొదటి అంటే మిగతా 4 చిన్నవని కాదు, లేదా చాలా గొప్పదని కాదు మీనింగ్. అక్కడ మనం చెప్పుకుండే పరిభాషలో, మాట్లాడే పరిభాషలో మొదట ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి స్థితితో మొదలుపెట్టాం. ఎందుకంటే ప్రధానంగా ధ్యానాభ్యాసం ఈ స్థితితో మొదలవుతుంది కాబట్టి. అలాగా మనం ముందు ఈ చైతన్య స్థితిని పెంచుకుంటూ ముందుకెళ్ళే ప్రయాణంలో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన అతి గొప్ప రహస్యము ఉపవాసము. ఇప్పుడు మనం ఈ శరీరం, భౌతిక శరీరము ఏదైతే ఉందో అది దేంతో తయారైంది? మనం తినే ఆహారంతో తయారైంది, పంచభూతాలతో తయారైంది. ఈ తినే ఆహారము సరిగ్గా ఎప్పుడైతే ఉంటుందో ఈ అన్నమయ కోశం కూడా సరిగ్గా ఉంటుంది. మన చైతన్యం స్థితి కూడా అద్భుతంగా తయారయ్యే అవకాశాలు బాగుంటాయి. అంటే ఈ ఉపవాసంను అనే పదము కాయక వ్రతము అంటుంటారు. కాయక వ్రతం అంటే మన శరీరానికి సంబంధించిన ఒక వ్రతము. ఇది మహా అగ్ని పురాణంలో చెప్పారు. ఈ ఉపవాసం అన్నది కాయక వ్రతము అని అంటారు. అంటే మన శరీరంను పర్ఫెక్ట్గా, ఆరోగ్యంగా, ఆనందంగా ఎక్కువ కాలం వచ్చేటట్టుగా దీన్ని తయారు చేసుకుంటే అనేక మార్గాలు ఉపవాసం అన్నది గొప్ప మార్గం. ఈ ఉపవాసం అన్నది మన భౌతికమైన అభ్యాసం అయినప్పటికీ ఇది మన మనో చైతన్య స్థితికి ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది అనడంలో సందేహం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఈ పదానికి అర్థం తెలుసుకుంటేనే ఒక గొప్ప అనిర్వచనమైన ఆనందంలోకి వెళ్తాం. వాసము అంటే ఇల్లు, ఆవాసము అంటుంటాం కదా. వాసం అంటే ఇల్లు, మనం ఉంటున్న ప్రదేశం, మన ఇల్లు. ఉప అంటే దగ్గరగా, ఆన్ ది వే, దగ్గరగా అంటే నియర్ అవర్ హౌస్. నా హౌస్ ఎక్కడుంది? నా లోపలే ఉన్నాను, అంతర్ముఖంగా ఉన్నాను. అంటే ఉపవాసం అంటే నా లోపలికి నేను వెళ్ళే ఆ దారి అని అర్థం. నా లోపల ఉన్నదంతా చైతన్య స్థితే, దివ్యత్వమే, దైవత్వమే. అంటే దైవత్వానికి వెళ్ళే దారి ఉపవాసము అని చెప్పేసి దాని అర్థం. చూడండి ఎంత గొప్ప అర్థం ఉందో. అండ్ ఉపవాసం అంటే ఏంటి? సింపుల్గా మనం ఆహారం లేకుండా ఉంచగలగడం శరీరాన్ని. ఎలాగా? ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి సంవత్సరం కూడా. ప్రతిరోజు ఉపవాసం అంటే ఎలా ఉంటుంది? మనము ఒక 8 hours పాటు తినచ్చు ఆహారం. ఒక మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4 అనుకోండి ఉదాహరణకి. అంటే దాని మధ్యలో 2 times 3 times తినేసిన తర్వాత ఆఫ్టర్ 4 నో ఫుడ్, 16 hours ఫాస్టింగ్. దీన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అంటుంటాం. ఇది గొప్ప శాస్త్రం, చాలా చాలా గొప్ప శాస్త్రం. ఈ ఉపవాసం వల్ల ఏమవుతుంది? యాక్చువల్గా మన శరీరంలో ఉన్న అనవసరమైన కణాలన్నీ కూడా క్షీణించిపోతాయి. దీన్ని యాటోఫాజీ అంటాం. ఈ యాటోఫాజీ అనే శాస్త్రానికి 2016లో నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఉపవాసం వల్ల ఏర్పడే ఈ యాటోఫాజీ అనే ఫెనామినాకి 2016లో మెడిసిన్ కింద నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అంత గొప్ప సబ్జెక్ట్ ఇది, కొత్తగా కనుక్కున్నారు. ఉపవాసం వల్ల రోగాలు కూడా చాలా దూరం అవుతాయి, క్యాన్సర్తో సహా. అంటే అట్లని చెప్పేసి క్యాన్సర్ ఎవరికైనా వచ్చిందంటే ఉపవాసం మీద చేస్తే పోతుంది అన్నది సింపుల్ కాదు. అది దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అంటే దోహదపడుతుంది మన రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి, చాలా చాలా పనికొస్తుంది. సో ఈ ఉపవాసము అన్నది మన ఫుడ్కు శరీరానికి ఆహారం ఎప్పుడైతే ఇవ్వకుండా ఉంటామో ఏమవుతుంది? యాక్చువల్గా మన శరీరానికి కంటిన్యూస్ ఫ్లో కావాలి, ఎనర్జీ ఫ్లో కావాలి. కానీ మనం రెస్ట్రిక్ట్ చేస్తున్నాం 8 గంటలకి. మిగతా 16 గంటలు ఏమవుద్దంటే మన శరీరం ఒక బ్యాటరీ సేవింగ్ మోడ్లోకి వెళ్తుంది. అంటే ఎనర్జీ కన్జర్వేషన్ మోడ్లో వెళ్తుంది. శక్తిని వృధా చేయకుండా ప్రజల్ప రాహిత్యం అంటాం. ప్రజల్పం అంటే శక్తి దుర్వినియోగం, రాహిత్యం అంటే దుర్వినియోగాన్ని కట్టే విధంగా మలుచుకోవడం అని అర్థం.
ప్రజల్పం అంటే ఎనర్జీ వేస్ట్ చేయడము, రాహిత్యం అంటే దాన్ని అరెస్ట్ చేయడం. ప్రజల్ప రాహిత్యం అంటే ఎనర్జీని, శక్తిని కన్జర్వ్ చేయడం. ప్రజల్ప రాహిత్యం అన్నది ఉపవాసం వల్ల ఏర్పడుతుంది. ప్రజల్ప రాహిత్యం అన్నది ఉపవాసం వల్ల ఏర్పడుతుంది. అప్పుడేమవుతాము, ఎక్కువగా అనవసరంగా మనం మాట్లాడము, అనవసరంగా అధికంగా ఆలోచన చేయము, ఆటోమేటిక్గా ఈ ఆలోచనలు పడిపోతాయి, ఆటోమేటిక్గా మాటలు కూడా తగ్గిపోతాయి. అంటే కన్జర్వేషన్ మోడ్లో మనం వెళ్తున్నాం కనుక ఆలోచనలు బాగా తగ్గడం వల్ల ఏమవుతుంది, ఆలోచనకు ఆలోచన మధ్య గ్యాప్ పెరుగుతుంది. మనం చూస్తే దృష్టి, ఫోకస్, చైతన్య స్థితి మీద మనం పెట్టిన దృష్టి చాలా అద్భుతంగా తయారవుతుంది. చూడండి ఎంత అద్భుతమైంది ఉపవాసం అన్నది. అలాగే వారానికి ఒక్కసారి 24 hours ఉపవాసం చేసామనుకోండి, శారీరకంగా చాలా తేలిగ్గా ఉంటుంది, మానసికంగా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే శరీరానికి ఎప్పుడైతే అన్నమయ కోశానికి మనం ఆహారం, భౌతిక ఆహారం ఎప్పుడైతే ఇవ్వకుండా ఉంచుతామో అప్పుడేమవుతుందంటే శరీరము ఈ కాస్మిక్ ఎనర్జీని, విశ్వవ్యాప్తంగా ఉన్న శక్తిని గ్రహించగలిగే గుణాన్ని ఈ శరీరానికి ఉంది. కానీ మనం అవకాశం ఇవ్వకుండా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉప్మాలు, దోశలు, ఇడ్లీలు, బిర్యానీలు, రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్ని పొట్టలో తోస్తూనే ఉన్నాం. ఇంకా భయంకరంగా ఈ జంతు కలేబరాలను కూడా, ఈ చికెన్ కలేబరము, లేకపోతే ఈ గొర్రెల కలేబరాలు, ఇక పెద్ద పెద్ద పక్షులు, చేపల్లో ఈదేటివి, వాటర్లో ఉండేవి, రకరకాల జంతు కలేబరాలను మన పొట్టే శ్మశానమైనట్టుగా దీన్ని తయారు చేసి పెట్టాం శరీరాన్ని. అది ఇంకా దారుణం. సాత్విక ఆహారం ఎప్పుడు తీసుకోవాలి, నో మీట్, నో మాంసం అన్నది ఆహారం కానే కాదు. కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా ఈరోజు నేను చెప్పదలుచుకోలేదు. శాకాహారం ఒక్కటే ప్రధానమైన, దాంట్లో కూడా సాత్విక ఆహారం అంటే ప్లెంటీ ఆఫ్ వెజిటబుల్స్, ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్, న్యాచురల్ ఫుడ్స్, రా ఫుడ్స్, ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల మన శరీరం మనో చైతన్యం కూడా అద్భుతంగా తయారవుతుంది. ఫుడ్ అన్నది అన్నమయ కోశమే కాకుండా మనోమయ కోశానికి కూడా చాలా పనికొస్తుంది. ఇది సాధనలో ఉపవాసం అన్నది చాలా ప్రధానమైన అంశం. అలాగే సంవత్సరంలో ఒక 1 month ఒక పూట తినచ్చు. సనాతన ధర్మం కాలంలో నుంచి కూడా మన భారతదేశంలో ఒక నెల పాటు ఒక పూటే తినాలని చెప్పారు. ఎందుకంటే ఆ టైంలో అంతర్ముఖంగా తయారు కావడానికి మనం ఎక్కువగా ఒక ప్రత్యేకించి కూర్చోవాలని చెప్పేసి చెప్పేవాడు మొదటి నుంచి కూడా. సో అది ప్రాక్టీస్లోకి తీసుకురావాలి. అందుకే అనుకున్నాం కదా, అనభ్యాసే విషం విద్య. తెలుసుకున్న విషయాన్ని అభ్యాసంలోకి తీసుకురాకపోతే ఆ తెలుసుకున్న విషయము విషంలాగా తయారవుతుందని చెప్పేసి అంటున్నారు పెద్దలు. కాబట్టి ఇప్పుడు తెలుసుకున్న అంశాలు ఊరికే మీరు ఏదో చెప్పాడినా బాగా చెప్పాడులే కొన్ని అట్లా మీ విశ్లేషణ మీరు అవసరం లేదు. ఇక్కడ అభ్యాసం మంచిగా అనిపిస్తే అభ్యాసంలో తీసుకురండి. అభ్యాసంలో తీసుకురాకపోతే తెలుసుకున్న విషయాలన్నీ వేస్టే, టైం వేస్ట్ మీది. కాబట్టి ఉపవాసం చాలా చాలా గొప్పది. మొన్న ఎవరో అడిగారు, ఏంటి అసలు ఉపవాసం వల్ల ఇంకా లాభాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. ఉపవాసం వల్ల మన శరీర కణాలు, పనికిరాని కణాలన్నీ పోతాయి, కొత్త కణాలన్నీ ఫ్రెష్గా తయారవుతాయి. శారీరకంగా మనో కోశం ప్రకారం మన థాట్స్ అనేవి బాగా తగ్గిపోతాయి. తర్వాత మన చైతన్య స్థితి కూడా లైట్గా తయారవుతుంది, ఈజీగా తయారవుతుంది. అంతర్ముఖంగా ప్రయాణించడానికి చాలా ఈజీగా అవుతుంది. మన శ్వాస కూడా చాలా ఈజీగా తయారవుతుంది. ఈ అనుకున్నాం కదా, ఆన అన్నది ప్రాణాగా తయారవుతుందని చెప్పేసి. ప్రాణాపాన స్థితి అంటే సమాన స్థితి. ప్రాణ అంటే తీసుకుంటే కాస్మిక్ ఎనర్జీ, ఆపాన అంటే నిశ్వాస. ఈ రెండు కలిసిపోయే స్థితి సమాన స్థితి. ఈ సమాన స్థితికి మనం రీచ్ కావడానికి ఉపవాసం అనేది ఎంతైనా హెల్ప్ చేస్తుంది. ఫ్రాగ్ ఉంది, ఫ్రాగ్ అన్నది యాంఫీబియన్ అనిమల్. యాంఫీబియన్ అంటే అది జలంలోనూ ఇటు భూమి మీద రెండింటి మీద బ్రతకగలుగుతుంది. కానీ దానికి వాటర్లో ఉన్నప్పుడు చర్మం ద్వారా ఆక్సిజన్ తీసుకుంటుంది, భూమి మీదకి వచ్చినప్పుడు దాని ముక్కు ద్వారా ఆక్సిజన్ తీసుకుంటుంది. అంటే 2 రకాలుగా జీవించగలిగే కెపాసిటీ ఉంది. అలాగే యోగికి ఆహారం తీసుకుంటున్నప్పుడు ఆహారం నుంచి వచ్చే శక్తిని సంగ్రహించి తన అన్నమయ కోశానికి మెయింటెనెన్స్కి వాడుకుంటాడు. అలాగే ఉపవాసంలో ఉన్నప్పుడు కాస్మిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని తన చైతన్య స్థితిని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి యోగి అన్నవాడు 3 పూట్ల 4 పూట్ల బిర్యానీలు అన్ని తింటూ ఉండడు. టైం వేస్ట్. అది అనవసరమైన శరీరానికి ఓవర్లోడ్. దాన్ని జీర్ణించుకోవడానికి ఎంతో శక్తి ప్రయాస. ఆ క్రమంలో మన మనోమయ కోశం కూడా బాగా దెబ్బతింటుంది. కాబట్టి ఉపవాసం లైట్ ఫుడ్, ఎంటీ స్టమక్ ఎప్పుడైతే ఎంటీగా ఉంటుందో మైండ్ కూడా ఎంటీగా అవుతుంది అన్నది రూల్ గుర్తుపెట్టుకోండి. మన
పొట్ట ఎంటీగా ఎప్పుడైతే ఉంటుందో మన మైండ్ కూడా ఎంటీగా తయారవుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. కాబట్టి ఎప్పుడే వీలైనంత వరకు ఆహారం అనేది తగ్గించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో చేయొచ్చు మనం. ఆన్ డైలీ బేసిస్ ఒక 16 అవర్స్ ఫాస్టింగ్ చేయొచ్చు, వీక్లీ బేసిస్ ఒక రోజు ఉపవాసం చేయొచ్చు, సంవత్సరంలో ఒక నెల కాలం పాటు ఉపవాసంలో శరీరాన్ని ఉంచవచ్చు. ఇది చాలా గొప్ప సైన్స్, అందరూ స్టడీ చేయాలి, ఎక్స్పెరిమెంటల్గా చేయాలి. ఊరికే చెప్పినాను కాకుండా, యాజ్ ఇట్ ఈస్ కాకుండా మీరు మీ బాడీకి తగినట్టుగా. కొంతమంది డయాబెటిక్స్ ఉంటారు, చేయలేరు, నో. నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకో రకంగా మలుచుకోవాలి. మీరు మీ స్వాభావికంగా మీకు ఏదైతే కరెక్టో దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి ఒక సిస్టమ్ మీరంతా మీరు జనరేట్ చేసుకోవాలి. మనం ఎప్పుడు రూల్స్ ప్రకారం పోకూడదు. ఇది దాంట్లో ఏ రకంగా కరెక్ట్ ఇది అని మనం ప్రయోగాలు చేసి మన మీద మనం ప్రయోగం చేసిన తర్వాత తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఉంటాయి కదా, ఆ నిర్ణయాలు లోపల నుంచి వస్తాయి. మీ ప్రయోగాలు మీరంతా మీరు చేసి తీసుకునే నిర్ణయాలకు వెనకాల ఎంతో విలువ ఉంటుంది, ఒక అద్భుతం ఉంటుంది, నిలకడగా ఉంటుంది. అది మీకు తెలిసిన సత్యం. అది అందుకే సత్యాన్నే ధనంగా మలుచుకోమన్నాం కదా. సత్యం అంటే ఏంటి? అనుభవపూర్వకంగా వచ్చేదే సత్యం. వినే విషయాలు, నేను చెప్పే విషయాలు సత్యాలు, నాకు సత్యాలు, నేను తెలుసుకున్న సత్యాలు. కానీ మీరు తెలుసుకున్న సత్యాలు ఏంటి? మీరు ప్రయోగాలు చేసి మీరంతా మీరు అభ్యాసం చేసి మీకు అనుభవపూర్వకంగా వచ్చేది నిలకడగా ఉంటుంది, అదే సత్యం. విన్న వెంటనే సత్యం కాదు, అది విషయ జ్ఞానం. ఇది నేను చెప్తున్న విషయ జ్ఞానం. నా సత్యాన్ని, నేను తెలుసుకున్న సత్యాన్ని మాటల్లో వ్యక్తపరుస్తున్నాను, అది విషయ జ్ఞానం అవుతుంది. మీరంతా మీరు దాన్ని తెలుసుకొని ఆచరణలోకి తీసుకొని అభ్యాసంలోకి తీసుకొని అనుభవంగా మలుచుకుంటే తప్ప, అనుభూతిలోకి మలుచుకుంటే తప్ప అది మీకు సత్యంగా తయారు కాదు. కాబట్టి అనుభవపూర్వకంగా వచ్చేది ఒక్కటే సత్యము, అంతర్ముఖంగా లోపల నుంచి వచ్చేది ఒక్కటే సత్యం, ఇంకేది కాదు. విన్నంత మాత్రాన కాదు, అభ్యాసంలోకి తీసుకురావాలి అని చెప్పేసి పదే పదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను స్థితి గురించి తెలుసుకున్నాము, ఉపవాస గురించి తెలుసుకున్నాము. మూడోది మౌనము. మౌనం అంటే ఏంటి? మాట్లాడకుండా ఉండడము అని మనకు అర్థమవుతుంది. కరెక్ట్. మాట్లాడకుండా ఉండడం వల్ల ప్రజల్ప రాహిత్యం ఏర్పడుతుంది. అంటే మనం కంటిన్యూస్గా అనవసరమైన విషయాలు, గాసిప్స్ అంటుంటారు కదా, పనికిరాని విషయాలు. ఈ కరోనా గురించి ఎన్ని విషయాలు మాట్లాడుకుంటున్నామో ప్రపంచంలో ఇప్పుడు ఈ రోజుల్లో. ప్రపంచ రాజకీయాల గురించి విపరీతంగా ఎన్ని మాట్లాడుకుంటున్నామో, భారతదేశంలో ఉన్న పనికిరాని మనుషుల గురించి ఎంత మాట్లాడుకుంటున్నామో, ఇరుగు పొరుగు వారి గురించి ఎన్ని మాట్లాడుకుంటున్నామో. సో ఇవన్నీ కూడా ఎనర్జీ వేస్ట్. మనం ఏదైనా మాట్లాడుతున్నామంటే దానివల్ల లాభం ఎదుటికన్నా ఉండాలి, మనకన్నా ఉండాలి. ఎవరికి లాభం లేనటువంటి విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉండడం వల్ల మన ఎనర్జీ, శక్తి అనేది దుర్వినియోగం అవుతుంది. దుర్వినియోగం అయితే ఏమవుతుంది? మనం నిర్వీర్యంగా తయారవుతాం. కాబట్టి మౌనం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ఎంత మాట్లాడాలో అంతే, అవసరం లేదు. అనవసరమైన విషయాలు, లాభం లేని విషయాలు, పనికిరాని విషయాలు, విజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు, ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇది బాహ్యమైన మౌనం మనకు తెలిసినంత వరకు. మహాగ్ని పురాణంలో ఇందాక ఉపవాసానికి కాయక వ్రతం అని ఎట్లయితే అంటామో, మన మౌనానికి మౌన వ్రతము అని పేరు పెట్టారు. మౌన వ్రతం అంటే ఏంటి? అంతర్ముఖంగా కూడా మౌనంగా తయారు కావాలి. అంతర్ముఖమైన మౌనం అంటే ఏంటి? మనం కళ్ళు మూసుకుంటే వెంటనే రకరకాల ఆలోచనలు, ఎన్నో విషయాల మీద మన మైండ్ కనెక్ట్ అయి ఉంది. ఎమోషనల్ విషయాల మీద, ఇంటలెక్చువల్ విషయాల మీద, మన బాధ్యతల మీద, వృత్తుల మీద, వ్యాపకాల మీద, సమస్యల మీద, వ్యక్తుల మీద, పరిస్థితుల మీద రకరకాలుగా ఈ మైండ్ కనెక్ట్ అయి ఉందన్నమాట. భవిష్యత్తులోను, భూతకాలంలోను, వర్తకాలంలోని ఇంకా రకరకాల ఫ్రీక్వెన్సీల్లోనూ ఈ మైండ్ పరిపరి విధాలుగా కనెక్ట్ కావడం వల్ల పరిపరి విధాలైన ఆలోచనలు వాటి స్థాయిని బట్టి సైమల్టేనియస్గా మైండ్లో ఒక్కసారిగా ఆవిర్భావం అవుతాయి. చూడండి ఎంత క్లిష్టమైన పరిస్థితి ఉందో మైండ్కి. సో ఈ నెట్వర్క్ అంతా, ఇంత కాంప్లికేటెడ్ నెట్వర్క్ని సింప్లిఫై చేసి, ఈజీ చేసి, శూన్య పరిస్థితికి ఎలా తీసుకురావాలి? అప్పుడప్పుడు దానికి టైం ఇవ్వాలి. కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయడం, ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి. ఆల్రెడీ మన స్థితి అన్న దాని గురించి అద్భుతంగా తెలుసుకున్నాము, అభ్యాసం గురించి. అలాగే ఉపవాసం ద్వారా ఆలోచనలు తగ్గించే మనం ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మౌనం, అంతర్ముఖ మౌనం. అంతర్ముఖ మౌనం అంటే ఈ ధ్యాన స్థితిలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో ఆలోచన మధ్య గ్యాప్ బాగా పెరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, మనము చాలాసార్లు ఈ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను నా టాక్స్లో. రైల్వే ప్లాట్ఫామ్ మీద మీరు ఉన్నారనుకోండి, ఒక ట్రైన్ చాలా స్పీడ్గా వెళ్తుంది, 120 km/h స్పీడ్లో వెళ్తూ ఉంది.
స్పీడ్లో వెళ్తా ఉంటే మీరు ఏం అబ్జర్వ్ చేయగలుగుతారు? ట్రైన్ ఏ విధంగా కనపడుతుంది మీకు? భోగికి మధ్య గ్యాప్ కూడా మీకు కనపడదు. అది కంటిన్యూస్ ఫ్లో లాగా అఖండంగా వెళ్ళిపోయి స్పీడ్గా వచ్చింది వెళ్ళిపోయింది సౌండ్ ఏదో కనపడదు. ఇంకా ఒకటే యూనిట్ లాగా కనపడుతుంది ట్రైన్ అంతా కూడా. అదే ట్రైన్ ఒక 30 km/h స్పీడ్లో వచ్చింది అనుకోండి, అప్పుడు భోగికి మధ్య గ్యాప్ కనపడుతుంది. ఆ ట్రైన్లో విండోస్ ఉన్నాయి, విండోస్లో మనుషులు కనపడుతుంటారు లైట్గా. మేబీ కలర్స్ ఆఫ్ ది డ్రెస్సెస్ ఇవన్నీ కూడా కనపడుతుంటాయి. అదే 10 km స్పీడ్లో వస్తుంది అనుకోండి, మనుషులు కూడా క్లియర్ కనపడుతుంది. ఆడనా మగనా, ఏ వయసు వాళ్ళు కూర్చో ఉన్నారు, ఏ కంపార్ట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, లోపల సీటింగ్ అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంది అని క్లియర్ కనపడుతుంటాయి. అదే ఆగిపోయింది అనుకోండి, క్రిస్టల్ క్లియర్గా వాళ్ళ కనుపాప యొక్క కలర్ కూడా కనపడుతుంది. అవునా? అలాగే మైండ్లో ఆలోచనలు స్పీడ్గా పరిగెడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఏం జరుగుతుంది ఏం అర్థం కాదు, కన్ఫ్యూజన్ అంతా కూడా, భయంకరమైన కన్ఫ్యూజన్. అలా ఎప్పుడైతే మనం ఈ మైండ్లో థాట్స్ అని స్లో అయిపోతాయో, ఆలోచన మధ్య గ్యాప్ బాగా కనపడుతుంది. స్పేస్ ఆలోచన మధ్య స్పేస్తో ఐడెంటిఫై మనం అవుతాము. ఎప్పుడైతే ఆ స్పేస్తో మనం ఆ నిశ్శబ్దంతో మనం ఐడెంటిఫై అవుతామో, ఆలోచనలు అనేది మబ్బుల్లాగా అలా వచ్చి వెళ్ళిపోతుంటాయి. అంతే, శూన్య స్థితికి మనం ఐడెంటిఫై అవుతే ఆలోచన మబ్బుల్లాగా అలా వచ్చి వెళ్ళిపోతుంటాయి. ఇంకొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే అద్భుతమైన నిశ్శబ్ద స్థితి ఆవరించి ఉంది అని తెలుసుకుంటాం. ఆలోచన రహిత స్థితి అంటాం. మౌనం వల్ల సంపూర్ణమైన ఆలోచన రహిత స్థితికి వస్తాము అన్నది పరమ సత్యం. ఈ సత్యమే మన ధనం కావాలి. ఈ సత్యం ధనం కావాలంటే నేను చెప్పడం వల్ల నేను చెప్తున్నాను అంతే, నేను స్వానుభవంగా నేను తెలుసుకున్న విషయాలు చెప్తున్నాను. కానీ మీరు స్వానుభవంగా మీరు తెలుసుకొని అభ్యాసంలోకి తీసుకొచ్చి ప్రయోగాలు చేసి మీరు తెలుసుకున్న సత్యమే మీతో ఉంటుంది. నేను చెప్పినంత మాత్రాన సత్యం మీకు సత్యం కాదు, అది సత్యమే కానీ మీకు సత్యం కాదు. ఎందుకంటే అనుభవపూర్వకంగా మీరు తెలుసుకుంటేనే సత్యం అవుతుంది. కాబట్టి మౌనం అన్నది అనుభవపూర్వకంగా అద్భుతంగా తెలుసుకోవాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మౌనం అన్నది అభ్యాసం లేక వస్తే ఏ విధంగా మనిషి తయారవుతారు అని తెలుసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్. మనకందరికి సుపరిచితమైన వ్యక్తి స్వామి రామ. చాలా గొప్ప యోగి, చాలా గొప్ప యోగి, హిమాలయ యోగి. ఆయన వాళ్ళ గురువు గారు బెంగాలీ బాబా దగ్గర చిన్నప్పటి నుంచి పెరిగాడు. ఆల్మోస్ట్ 4 years ఏజ్ నుంచి కూడా పెరిగాడు. అంటే ఆయన స్వామి రామ గారు పుట్టక ముందు నుంచి కూడా బెంగాలీ బాబా గారు ఎప్పుడు పుడతాడా అని చెప్పేసి వెయిట్ చేస్తున్న తరుణం అది. స్వామి రామ చిన్న వయసులో ఉన్నప్పుడు చాలా మిస్చివస్గా ఉండేవాడంట. అంటే అల్లరి పనులు బాగా చేసేవాడు. ఈ అల్లరి పనులు బాగా చేస్తున్నాడు, వీటిని నిలకడగా తయారు చేయాలని చెప్పేసి ఆయన రకరకాల మాస్టర్స్ దగ్గరికి పంపించేవాడు. తనకు తెలిసిన మాస్టర్స్ దగ్గరికి పంపించేవాడు రకరకాల అభ్యాసాలు నేర్చుకోవడానికి, రకరకాల పాఠాలు నేర్చుకోవడానికి. దాంట్లో భాగంగా రామా నువ్వు ఫలానా ఫారెస్ట్కి వెళ్ళాలి, ఆ ఫారెస్ట్లో కుటీరం ఉంటుంది, ఆ కుటీరంలో ఆ సాధువును నువ్వు కలవాలి, అక్కడ నువ్వు 14 days ఉండాలి అని చెప్పేసి చెప్పారు. గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి వెంటనే బయలుదేరాడు రామ. అంటే ఏంటి, ఆ టైంలో మనకి ఏంటి మైల్ స్టోన్స్ ఉన్నాయా, ల్యాంప్ పోస్ట్లు ఉన్నాయా, ఆరో బోర్డ్స్ ఉన్నాయా? ఫలానా ప్లేస్కి వెళ్ళాలంటే అడవుల్లో, హిమాలయన్ అడవుల్లో, అది కూడా భయంకరమైన జంతువులు, పాములు అన్నీ ఉంటాయి, ముళ్ళు, రకరకాల చెట్లు, వెల్ లేడ్ రోడ్ ఏమైనా ఉంటుందా? ఏముండదు. గుడ్డిగుర్తుగా ఉత్తర దిక్కులో వెళ్ళు, ఆ ప్రాంతంలో అక్కడ ఉంటాము అని అంటారు అంతే. సో అట్లా గుడ్డిగుర్తులను బట్టి పోవాల్సింది. అక్కడ మర్రి చెట్టు ఎడమపైకి తీసుకో, అలా ఉంటాయి. ఇప్పుడంటే ఇప్పుడేముంది, టేక్ ఫస్ట్ లెఫ్ట్, టేక్ సెకండ్ రైట్ అని మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఈజీగా గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నాం, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. కానీ హిమాలయాల్లో, ఆ అరణ్యాల్లో ఆ కాలంలో లైట్లు లేకుండా భయంకరమైన పరిస్థితుల్లో ట్రావెల్ చేయాలంటే ఎంత కష్టంగా ఉండేది, ఊహించుకుంటే భయంకరంగా ఉంటుంది. కానీ వాళ్ళకి అలవాటు అయిపోయిన జీవితం, వాళ్ళకి ఆ జీవితం, ఆ అడ్వెంచర్ అన్నది, ఆ రకమైన జీవితం అన్నది ఎప్పుడూ అలర్ట్గా ఉండేటట్లుగా వాళ్ళని చేసేసింది. మనం ఎప్పుడు అలర్ట్గా ఉండే పరిస్థితి ఇక్కడ లేవు, అన్నీ ఈజీ అయిపోయింది లైఫ్ అంతా ఇక్కడ. సో ఆ పరిస్థితులు ఇప్పుడు లేకపోవడం వల్ల మనం హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మన న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ చాలా వరకు పడిపోయాయి. స్వామి రామ గారు ఒక్కడు చాలా దూరం ప్రయాణించి 3 రోజులు 3 రాత్రులు ప్రయాణం చేసి ఆ కుటీరాన్ని చేరుకుంటాడు. చేరుకున్న తర్వాత లోపల ఆ సాధువు, మన బెంగాలీ బాబా గారు చెప్పిన సాధువు లోపల ఉన్నారు. లోపల ఉన్న తర్వాత పరిచయం చేసుకున్నారు. సార్ నా పేరు రామ, బెంగాలీ బాబా గారు పంపించారు,
మీతో పాటు 14 రోజులు ఉండి మీరు చెప్పే విషయాలు సంగ్రహించమన్నారు అని చెప్పేసి చెప్పారు. సంతోషం అని చెప్పకుండా సైగలతో కూర్చోని చెప్పాడు. ఓ ఈయన ఈ సాధువు గారు గురువు గారు మౌనవ్రతంలో ఉన్నారు, నేను డిస్టర్బ్ చేయకూడదేమో అని చెప్పేసి గౌరవవర్తంగా ఆయన ఏం డిస్టర్బ్ చేయకుండా కూర్చున్నారు. ఒక రోజంతా గడిచిపోయింది. ఆ గురువు గారు ఏమీ మాట్లాడలేదు, ఈయన ఏమీ వినలేదు. ఊరికి కూర్చొని ఉన్నాడు అంతే, ఏం లేదు, చేసింది ఏం లేదు, బయట ఇక్కడక్కడ తిరుగుతున్నాడు అంతే. 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 4వ రోజు అయిపోయింది. ఆ గురువుగారు మాట్లాడడంలా, ఏం మాట్లాడడంలా. అప్పటికి ఈ బెంగాలీ బాబా గారు అనవసరమైన వ్యక్తి దగ్గర పంపించారా అనే డౌట్ వస్తుంది. ఆ గురువు గారు ఏమో సైలెంట్గా అసలు నువ్వు మనిషి ఉన్నాడా లేదా అన్న విధంగా ప్రవర్తిస్తున్నాడు. 5వ రోజు 10వ రోజు అయిపోయింది, ఏం మాట్లాడలేదు. వెళ్ళాల్సిన టైంకి ఇంకా 4 రోజులే ఉంది. 14 days ఉండి రమ్మని చెప్పారు కదా బెంగాలీ బాబా గారు. 11th డే 12th డే 13th డే అయిపోయింది. విసుగు అయిపోయింది రామాకి. ఒకసారి గురువుగారు నేను మీ దగ్గర ఉండడానికి ఒక్కరోజే టైం ఉంది, మీరు ఏమన్నా నాకు విద్యను ఇస్తే నేను నేర్చుకుంటాను, లేకపోతే మంచి మాటలు ఏమైనా చెప్తే వింటాను, మీరు ఏం చెబితే అది చేస్తాను, నేను నాకు ఒక్కరోజు టైం ఉంది, మా గురువు గారు నన్ను రమ్మని చెప్పారు 14 రోజుల తర్వాత, 13 రోజులు అయిపోయింది ఇది అని చెప్పాడు. ఏం మాట్లాడాల. 14th డే మార్నింగ్ అర్లీ అవర్స్ ప్రాతకాలం టైంలో స్వామి రామన్ లేపాడు. లాస్ట్ డే ఆ రోజు సాయంకాలం వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత బయటికి రమ్మన్నాడు. బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఒక చెట్టు, దూరంగా ఉన్న చెట్టు చూపించేసి, ఆ చెట్టు చిటారు కొమ్మలో ఉన్న కొమ్మలు తీసుకొనిరా, పళ్ళు దొంకుందాం మన ఇద్దరం, ఆ చెట్టు చిగురు చెట్లు కొమ్మలు పళ్ళు దొంగడానికి చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పేసి అన్నాడు. 14 రోజుల తర్వాత ఆ ఒక్క మాట అనేసరికి చాలా ఆనందపడిపోయాడు స్వామి రామన్. బా గురువు గారు ఏదో నాకు విద్య నేర్పిస్తాడని చెప్పేసి, కుర్రాడు కదా, ఆగు మేఘాల మీద బ్రహ్మాండంగా పెద్ద చెట్టెక్కేశాడు. ఎక్కేసిన తర్వాత ఆయన చూపించిన పాయింట్లో చిగురు అంటే లేత కొమ్మలు పైన ఉంటాయి కదా, కింద ముదురు కొమ్మలు ఉంటాయి, పైకి వెళ్ళే కొద్దీ లేతగా అవుతాయి చెట్టు కొమ్మలు. ఆ పైకి వెళ్ళేసరికి చాలా పెద్ద ఒక తేనెతొట్టు ఉంది, హనీ కోంబ్ ఉంది పెద్దది. ఆ హిమాలయన్ హనీ కోంబ్ చాలా డేంజరస్. హిమాలయన్ హనీ బీస్ ఒక్క బైట్తోనే మనిషిని చంపగలిగేంత విషం దాంట్లో ఉంటుందన్నమాట. చాలా భయంకరమైనవి. సో దాన్ని చూసి ఎంత స్పీడ్గా ఎక్కాడు, అంత స్పీడ్గా దిగిపోయేసి చాలా కోపంగా, ఏంటి గురువు గారిని చంపడానికి పంపించారా మీరు, అంత పెద్ద తొనతుట్ట ఉందని మీకు తెలియదా, నేను కొత్త ఈ ప్రదేశానికి, నన్ను ఈ రకంగా హింస పెడితే ఎలాగా అని అంటారు. అన్న తర్వాత అప్పుడు చూడు అని చెప్పేసి ఆ గురువు గారు చెట్టు ఎక్కేసి చిటారు కొమ్మ మీద వెళ్ళిపోయి 2 పుల్లలు తీసుకొని కిందికి దిగాడు. చూస్తున్నాడు స్వామిరామ కింద నుంచి. కాసేపు ఆ తేనెతట్టు ముందు నిలబడి ఏదో మాట్లాడినట్టుగా అనిపించింది. ఏం మాట్లాడాడో ఏం జరిగిందో తెలియడం లేదు. సో ఆయన ఎప్పుడైతే తీసుకొచ్చి పుల్లలు ఇచ్చాడో, నీకు పుల్ల నాకు పుల్ల అని చెప్పేసి అప్పుడు అడిగాడు, నువ్వు ఎలా మేనేజ్ చేశావు, అవేం నిన్ను కుట్టలేదా, నువ్వు దాన్ని కదిలించినట్టు కూడా అనిపించింది నాకు, నీకేం హాని చేయలేదా అని చెప్పేసి అడిగాడు స్వామిరామ. అనేసరికి అప్పుడు స్వామిరామ చెప్పాడు, నేను ఒక మంత్రం చెప్పించాను, ఆ మంత్రం పేరు అపి మంత్రము అంటాడు. అపి అంటే సంస్కృతంలో తేనెటీగ. ఈ తేనెటీగ మంత్రం ఏమైనా చెప్పడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని చాలా ఆసక్తిగా వింటున్నాడు స్వామిరామ. అప్పుడు చెప్పాడు, అపిమంత్రం అంటే నేను తేనెటీగల దగ్గరికి వెళ్ళేసి, నేను మీకు హాని చెయ్యను, మీరు కూడా నాకు హాని చేయకండి, నేను చాలా మంచివాడిని, నేను వచ్చిన పర్పస్ ఏంటంటే ఆ పక్కన 2 కొమ్మలు తెంచుకొని వెళ్ళిపోతాను అంతే, ఇంక మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయను అని చెప్పేసి మామూలుగా నా భాషలో, హిందీ భాషలో చెప్పాను నేను అన్నాడు. కానీ ఇదే మాటలు నువ్వు చెబితే వినవే, నేను చెబితేనే వింటాయి, నీకు నాకు తేడా అదే అన్నాడు. మరి మీకు నాకు తేడా ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆ గురువుగారు చెప్పాడు, నువ్వు వచ్చిన రోజు నుంచి ఈ రోజు 14వ రోజు వరకు నేను నీతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మౌనంలో ఉన్నాను. మీ గురువు గారు నిన్ను నా దగ్గరికి పంపించడానికి కారణం కూడా అదే. నా దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన అంశం మౌనము. బాహ్య మౌనమే కూడా కాదు, అంతర్మౌనం కూడా ఉండాలి. ఆ మౌనం యొక్క విశిష్టత, ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడానికే మీ గురువు గారు నా దగ్గర పంపించాడు.
నువ్వు దాన్ని యూజ్ చేసుకోవడం లేదు. మౌనంలో నేను ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయడం లేదు. నువ్వు అల్లరి చిల్లరి చేష్టలు నీ దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మీ గురువు గారు నిన్ను స్థితంగా ఉంచడానికి, నిలకడగా ఉంచడానికి, నిశ్శబ్దంగా నిన్ను తయారు చేయడానికి నా దగ్గర పంపించాడు. కానీ నువ్వు 13 రోజులు వేస్ట్ చేసావు నీ టైంని. ప్రతి ఒక్కటి భాషా రూపంలో మనం వ్యక్తపరచాల్సిన అవసరం లేదు. మౌనంతో కూడా మనం సాధించేది చాలా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఇఫ్ స్పీచ్ ఇస్ సిల్వర్, సైలెన్స్ ఇస్ గోల్డెన్. అంతే కదా! స్పీచ్ ఇస్ సిల్వర్ అంటుంటాం. స్పీచ్ సిల్వర్ అయితే సైలెన్స్ ఏమవుతుంది? గోల్డ్ అవి తీరాలి. కాబట్టి ఈ బంగారుమయమైన మాటలు కాదు, బంగారమైన నిశ్శబ్దాన్ని నువ్వు గ్రహించాలని చెప్పేసి మీ గురువుగారు నా దగ్గర చెప్పారు. అయితే నిశ్శబ్దం, మనో నిశ్శబ్దం ఎప్పుడైతే మనం బాగా సంపాదిస్తామో, మనో నిశ్శబ్దంలో ఎప్పుడైతే మాస్టర్గా తయారవుతామో, మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట మంత్రంలాగా పనిచేస్తుంది అని చెప్పేసి చెప్పారు. ఆ మంత్రమే అతిమంత్రం అంటే. నాకు తెలిసిన హిందీ భాషలో నన్ను మీరు హాని చేయకండి, మిమ్మల్ని హాని చేయడానికి నేను రాలేదు, ఈ కొమ్మలు 2 తెంపుకొని నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి చెప్పాను. అవి విన్నాయి. ఎందుకు విన్నాయంటే నేను ఇన్ని రోజులు నిశ్శబ్దంలో ఉన్నాను. ఆ నిశ్శబ్దం నుంచి వెలువడే ప్రతి ఒక్క మాట మంత్రంలాగా పనిచేస్తుంది. ప్రత్యేకించి సంస్కృత శబ్దాలతో కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి కొన్ని మంత్రాలు ఉచ్చరించడం వల్ల దానికి కెపాసిటీ ఏం పెరగదు, శక్తి ఏం పెరగదు. మామూలుగా మనం మాట్లాడుకుంటే మన మాటలు, దాని వెనకాల ఉండే సంకల్పాలతోటి మనము భావ వ్యక్తీకరణ ఎంతైనా చేయొచ్చు. అవి మంత్రాల్లాగా పనిచేస్తాయని చెప్పేసి చెప్పడానికే మీ గురువు గారు నాది పంపించాడు. అది నీకు చెప్తున్నాను ఈరోజు అని చెప్పేసి నీకు ప్రాక్టికల్గా నీకు చూపించడానికి నేను మౌనంలోనే ఉన్నాను. కానీ నాకున్న ఆ ప్రాక్టికల్స్ నువ్వు అర్థం వేసుకుంటే పొజిషన్లో లేవు. ఇప్పటికైనా నువ్వు మౌనం యొక్క విశిష్టత నేర్చుకో, మౌనం యొక్క ప్రాముఖ్యత తెలుసుకో అని చెప్పేసి చెప్పాడు. అనభ్యాసే విషం విద్య. తెలుసుకున్న విషయాలు అభ్యాసంలోకి తీసుకురాకపోతే ఆ విద్య విషయంలాగా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకే అభ్యాసంలో తీసుకురావాలి, ప్రయోగాత్మకంగా తయారు చేసుకోవాలి. ఆ మౌనం యొక్క గొప్పదనం తెలుసుకోవాలి. మౌనం అన్నది ఎలా ప్రాక్టీస్ చేయాలి? మౌనం వ్రతం అని చెప్పేసి వారంలో ఒక రోజు పెట్టుకొని 24 hours మాట్లాడకుండా ఉండడం ఒకటే కాదు పాయింట్. అక్కడ ప్రతిరోజు మౌనంలో ఉండడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంటే మనం అనవసరంగా మాట్లాడుతున్నామా లేదా? మాట్లాడడం లేదు. వెరీ గుడ్. అవసరమైన మాటలే మాట్లాడుతున్నాం. మినిమల్ మాటలు, తక్కువ మాటలతో ఎక్కువ పనులు ఎలా సాధించాలి, ఇవి నేర్చుకోవాలి మనం. అలాగే అంతర్మౌనం, మానసిక మౌనం. ఈ మానసిక మౌనంలో మాస్టర్స్ కావాలి. ఎలా కావాలి? ఒకదానికి ఒక లింక్ ఉంటుంది. ఆ స్థితికి సంబంధించిన చైతన్య స్థితిని సంపాదించడానికి ఏ విధంగా అయితే ధ్యానాభ్యాసం అవసరమో, ఉపవాసం అన్నది ధ్యానాభ్యాసానికి ఏ విధంగా ఉపకరిస్తుందో, అలాగే మౌనము, బహిర్మౌనము, అంతర్మౌనం కూడా మన చైతన్య స్థితికి చేరుకోవడానికి, మన చైతన్య కేంద్రానికి చేరుకోవడానికి, మన చైతన్య క్షేత్రానికి చేరుకోవడానికి ఎంతో ఉపయోగకారిగా తయారవుతుంది. అందుకే మహాఅగ్ని పురాణంలో కాయక వ్రతము, మనోవ్రతము అని చెప్పారు. ఈ మనోవ్రతము అన్నది చాలా చాలా ముఖ్యం. 4వది ఉంది. ఇప్పుడు మనం తెలుసుకున్న స్థితి, ఉపవాసము, మౌనం కూడా తెలుసుకున్నాం. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకో అంశం అంటే కొత్త అంశం ఏం కాదు, ఎంఫసైజ్ చేయాల్సిన అంశం ఏంటంటే, మనం ఏదైతే గొప్పది అనుకుంటామో, శ్రేష్టంగా అని తలుస్తామో, అదే మనం అయి తీరుతాం. ఇది చాలా గొప్ప విషయాలు, చాలా శ్రేష్టమైన విషయాలు. ఇవి మనం అర్థం చేసుకుంటే అది మనం అవుతాము. అది గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి పాయింట్. సో 4వది వచ్చేసి బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అంటే ఏంటి? చాలామంది బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచారిగా ఉండడమా అని అనుకుంటుంటారు. బ్రహ్మచారి అంటే పెళ్లి చేసుకోకుండా, లేకపోతే ఈ సంభోగమైన కార్యక్రమాల్లో నుంచి దూరంగా ఉండడం అన్నది అని అనుకుంటుంటారు బ్రహ్మచారిత్వం అంటే. బ్రహ్మ అంటే చైతన్యం అని అర్థం. బ్రహ్మ అంటే చైతన్యం. చర్య అంటే పనులు. అంటే చైతన్య స్థితి నుంచి మన పనులన్నీ జరగాలి అన్నది బ్రహ్మచర్యం అంటే. అంటే ప్రతి క్షణము, ప్రతి నిమిషం, ప్రతిరోజు కూడా మనము ఈ చైతన్య స్థితిలో నుంచే మనం మాట్లాడాలి, చైతన్య స్థితి నుంచే వినాలి, ఆ చైతన్య స్థితి నుంచి అన్ని పనులు చేయాలి. మన కార్ డ్రైవింగ్ కానివ్వండి, లేకపోతే నడక కానివ్వండి, లేకపోతే మన వృత్తుల్లో రకరకాల పనులు కానివ్వండి, అవన్నీ కూడా ఆ కంప్లీట్ సంపూర్ణమైన చైతన్య స్థితి నుంచే రావాలి. అందుకే విష్ణువు క్షీరసాగరంలో పడుకొని ఉంటాడు. ఆ విష్ణువు యొక్క నాభి ప్రాంతం నుంచి ఈ కమలం బయటకు వస్తుంది. పద్మనాభుడు అంటారు అందుకే అని. ఆ
ఆ కమలం పైన ఉన్న వ్యక్తి బ్రహ్మ. బ్రహ్మ అంటే చైతన్యం. అంటే చైతన్యానికి యొక్క కేంద్రం ఎక్కడి నుంచి? మన నాభి కేంద్రమే మన చైతన్య కేంద్రం అంటే ఇంకోటి కాదు అక్కడ. అండ్ ఈ నాభిలో ఏముంది అసలు? ఏం లేదు అక్కడ. స్పేస్ ఉంది అంతే. మన మైండ్ ఎప్పుడైతే మన నాభి క్రింద ఈ హార క్షేత్రంలో పెడతామో, హిరణ్య గర్భక్షేత్రంలో పెడతామో, మన మనోవికల్పాలన్నీ పూర్తిగా తగ్గిపోయేసి ఈ హార్ట్ హెడ్ తర్వాత ఈ హార్ట్ రెండు కలిసి హార క్షేత్రంలో నిలకడగా స్థితంగా తయారవుతాయి. ఆ స్థితినే సమాన స్థితి అని ఇందాక తెలుసుకున్నాం. ప్రాణ ఆపాన అంటే ఆపాన అన్నది ఎప్పుడైతే ప్రాణంగా తయారవుతుందో ఆ ప్రాణ ఆపాన యొక్క కలయిక స్థితినే సమాన స్థితి అంటుంటాం. ఆ సమాన స్థితి ఈ చైతన్య కేంద్రం హారక్షేత్రం అంటే అదే హిరణ్య గర్భం అంటే. అక్కడి నుంచి వచ్చిన కమలంలో నుంచి పుట్టిన వ్యక్తే బ్రహ్మ అంటే. అంటే చైతన్యాన్ని యొక్క వేర్లు, చైతన్యాన్ని యొక్క కేంద్రం, చైతన్యానికి ఒక మూలం వచ్చేసి హారక్షేత్రమే అని చెప్పడానికి అనేక విధాల మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ బ్రహ్మచర్యం అంటే ఏంటంటే ఈ స్థితిలో అన్ని పనులు చేయాలి, ఈ స్థితిలోనే. అందుకే ఆదిశంకరాచార్యులు వాళ్ళు ఏం చెప్పారంటే యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ అని చెప్పాడు. యోగరతో వా భోగరతో, యోగివిక లేకపోతే భోగివిక నో ప్రాబ్లం. సంగరతో వా సంఘ విహీన, సంఘంలో మంచి స్టేటస్ లో ఉన్నవాడైనా పర్వాలేదు. సంఘ విహీనుడుగా అంటే సంఘంలో వీడు చెడ్డవాడు అని ముద్రపడినా పర్వాలేదు. యస్య బ్రహ్మని రమతే చిత్తం, ఎవడి చిత్తం అయితే బ్రహ్మం అంటే చైతన్య స్థితిలో ఉంటుందో, ఎవడి మైండ్ అయితే ఈ చైతన్య స్థితిలో ఉండిపోతుందో వాడికి ఒక్కడికే నందతి 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 ఏవ ఆనందం ఆనందం ఆనందంగా ఉంటుంది. అంత గొప్ప చెప్పాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మని రమతే చిత్తం నందతి నందతి నందత్యవ. అంటే మన చిత్తము మైండ్ అన్నది ఎప్పుడు కూడా ఈ చైతన్య కేంద్రంలోనే ఉండగలగాలి. అది ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే మనం వికల్పాలకి గురి అయ్యి ఈ సోషల్ రియాలిటీలో ఉన్న రకరకాల ఆకర్షణ శక్తులకు లోనయ్యేసి, ఈ మాయకు లోనేసి మనల్ని మనం కోల్పోతూ ఉంటామో, తిరిగి మళ్ళీ ఆ నిశ్శబ్ద క్షేత్రానికి తిరిగి మళ్ళీ ఎన్నిసార్లు మనం డివేట్ అవుతే అన్నిసార్లు తిరిగి మన నిశ్శబ్ద క్షేత్రానికి, మన చైతన్య కేంద్రానికి ప్రయాణం చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. ఇది నిరంతర అభ్యాసం, గుర్తుపెట్టుకోండి. అందుకే నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నాను, ధ్యానం అంటే ఒక గంట సేపు చేసే పని కాదు అసలు. 24/7 ప్రతి క్షణము ప్రాపంచిక జీవితము, ఆధ్యాత్మిక జీవితం రెండు వేరు కాదు. ఈ రెండు జీవితాల మధ్య వారధిని డిస్ట్రాయ్ చేయడమే నిజమైన ఆధ్యాత్మిక జీవితము. అదే ఈ సాధన రహస్యంలో భాగము. బ్రహ్మచర్యం భాగం అంటే అదే. బ్రహ్మ సమస్థ అంటుంటాం. బ్రహ్మ సమస్థ అంటే ఎప్పుడైతే మనం బ్రహ్మ చైతన్యం నుంచి అన్ని పనులు చేస్తామో అదే కరెక్ట్ అని చెప్పారు. బ్రహ్మ సమాధిన అంటుంటారు. అంటే ఆ బ్రహ్మ చైతన్య స్థితిలో ఎప్పుడైతే మనం ఉంటామో సమాధానం పొందిన స్థితి మనకు వస్తుంది. అంటే బ్రహ్మ సమాధిన అంటే అదే. అందుకే ఒకసారి పిలిచి పిల్లల్ని ఇద్దరిని, రాముడిని లక్ష్మణుడు పెద్ద పిల్లల్ని, మీరు మా గురువుగారి దగ్గరికి నేర్చుకోవాలి. మీకు ఒక వయసు వచ్చింది, ఇంతవరకు ఆటలో పాటల్లో నిమగ్నమై ఉన్నారు. మా గురువు గారి పేరు వశిష్ఠుడు. ఆయన పలానా అడవుల్లో ఉంటారు. వారి దగ్గర విద్యాభ్యాసం చేయాల్సిన టైం వచ్చింది అని అంటారు. బ్రహ్మచర్య వ్రతం ఆ టైంలో అంటే విద్యాభ్యాసం టైంలో బ్రహ్మచర్య ఆశ్రమం అంటుంటారు కదా. అంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో కంప్లీట్గా అన్ని రకాల ఆకర్షణ శక్తులను నియంత్రించి కేవలం విద్యాభ్యాసం మీదే కంప్లీట్గా ఫోకస్ చేసే ఆ యొక్క పార్ట్ ఆఫ్ లైఫ్ను బ్రహ్మచర్య ఆశ్రమం అంటుంటాం. లాస్ట్లో వృద్ధాశ్రమం అంటుంటాం కదా. అంటే ఫ్యాగ్ అండ్ ఆఫ్ ది లైఫ్లో మనం వృద్ధాశ్రమంలోకి వెళ్ళాలి, వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళాలని చెప్పేసి అంటుంటాం. విద్యాభ్యాసం యాక్టివ్గా ఉన్న పీరియడ్ని బ్రహ్మచర్య ఆశ్రమం కూడా అంటుంటాం. సో ఆ ఆశ్రమ జీవితాన్ని అలవాటు పరుచుకోవడానికి వాళ్ళిద్దరిని పంపించాడు. అలాగే రూట్ ఎలా చెప్తారు? ఉత్తర దిక్కున వెళ్ళు, అక్కడ నుంచి మర్రి చెట్టు ఉంటుంది, అలా వెళ్ళే మైల్ స్టోన్స్, వెళ్ళే రోడ్లు ఏముండవు కదా అడవుల్లో. సో వాళ్ళిద్దరు కుర్రాళ్ళు ఇద్దరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ తండ్రి గారు చెప్పిన అడ్రస్ చేరుకున్నారు. కుటీరం తలుపు వేస్తుంది. సో తలుపు వేసితే మనం సంస్కారం ప్రకారం దూసుకొని లోపలికి వెళ్ళలేం కదా, నాక్ చేస్తాం కదా, కొడతాం కదా, ఎవరున్నారు లోపల ఉన్నారు లేదా అని. సో శ్రీరాముడు కొట్టాడు తలుపు. లోపల వశిష్ఠుడు వాళ్ళు ధ్యానంలో ఉన్నారు. వశిష్ఠుడు ఏం చెప్పాడంటే లోపల నుంచి ఎప్పుడైతే సౌండ్ విన్నాడో ఎవరక్కడా అని అన్నాడు.
ఎవరక్కడ అంటే శ్రీరాముడు ఏం చెప్పాడంటే, శ్రద్ధగా వినండి, శ్రీరాముడు ఏం చెప్పాడంటే, అది ఏంటో తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చాను అన్నాడు. ఎవరక్కడ, ఆ ఎవరు అని తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను అని శ్రీరాముడు ఆ వయసులో చెప్పిన జవాబు చూడండి. ఓపెనింగ్ సెంటెన్స్. మాస్టర్స్తో, గొప్ప మాస్టర్స్తో మాట్లాడాడు ఫస్ట్ మినిట్లో మనం కనెక్ట్ అవుతాం. ఇది నేను ఎంతో మంది, చాలా మంది గమనించాను. నేను కనెక్ట్ అయిపోయాను ఫస్ట్ మినిట్లోనే. ఫస్ట్ మినిట్లో మనం కనెక్ట్ అయిపోతాం మీట్ మాస్టర్. అంటే మాస్టర్ రివీల్స్ హిమ్సెల్ఫ్, ద స్టూడెంట్ ఆల్సో రివీల్స్ హిమ్సెల్ఫ్. గుర్తుపెట్టుకోండి. నిజంగమైన స్టూడెంట్గా తయారు కావడమే మాస్టరీలో భాగం. నిజమైన గురువు సంపాదించడం మాస్టరీలో భాగం కాదు. నిజమైన స్టూడెంట్గా నువ్వు తయారు కావడానికి అది నీ చేతిలో ఉన్న విషయం కదా. నీ చేతిలో ఉన్న విషయంలో నువ్వు సరిగ్గా ఉండాలి. నిజమైన స్టూడెంట్గా నువ్వు ఉండడమే మొదటి లక్షణం. మాస్టర్ వెంటనే దొరుకుతాడు మీకు. మాస్టర్ అనేది ఏంటి? వ్యక్తి రూపంలో దొరకకపోవచ్చు, పరిస్థితి రూపంలో దొరకవచ్చు, మన పక్కింటి వాడి రూపంలో దొరకవచ్చు. రిక్షా వెళ్తుంటే ఆటో రిక్షా వాడి మాటలే మనం వాడి మాటలే ఒక ఇన్సైట్ మనకు దొరుకుతుంది, రకరకాల దొరుకుతుంది. చూడండి, ఎవరక్కడ అంటే అదేంటో అది ఎవరో తెలుసుకోవడానికి నేను మీ దగ్గరికి వచ్చాను అన్నాడు. అట్రాక్ట్ అయిపోయాడు. కరెక్ట్ స్టూడెంట్ దొరికి తలుపు తీశాడు. శ్రీరాముడు లక్ష్మణుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన శ్రీరాముడు వశిష్ఠుడి మధ్య సంభాషణ వశిష్ఠ గీత అంటుంటాం. వశిష్ఠ గీత గురించి మనం ఏదో ఒక రోజు, ఒక బుధవారమో గురువారమో పొద్దున 9 o'clock ఇలా ఒక గంట సేపు మాట్లాడుకున్నాం. అంటే శ్రీరాముడు వేసిన ప్రశ్నలకి వశిష్ఠుడు ఇచ్చిన జవాబులు. ఇది వశిష్ఠ గీత అంటాం. ఈ వశిష్ఠ గీతలో ఒకానొక అంశం ఏంటంటే, శ్రీరాముడు అడిగిన ప్రశ్న, గురువుగారు ఈ ప్రపంచంలో పూజలు, పునస్కారాలు, యజ్ఞయాగాదులు, జపాలు అన్నీ చాలా చాలా ఉన్నాయి కదా, మరి ఉత్తమోత్తమైనది ఏంటి? నేను ఏ అభ్యాసం చేయాలి? ఇందాక అనుకున్నాం కదా, ఏదైతే గొప్పదో, ఏదైతే శ్రేష్టమో అది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అదే మనం అవుతామని చెప్పేసి. అలాగే ఉత్తమోత్తమైనది ఏంటి అని అడిగినప్పుడు వశిష్ఠుడు ఇచ్చిన జవాబు ఈ విధంగా ఉంది. ఉత్తమో బ్రహ్మ సద్భావనం, ఉత్తమో బ్రహ్మ సద్భావనం, ధ్యాన భావస్తు మధ్యమః, ధ్యాన భావస్తు మధ్యమః, స్తుతిర్జపో అధమః, బహిపూజ అధమాధమః అని చెప్పాడు. బహిపూజ అంటే బయటికి చేసే పూజలు, అంటే ఇక్కడ బొట్లు పెట్టుకోవడం, ఇట్లా బొట్లు పెట్టుకోవడం, మొక్కలు పుస్తకాలు రాసుకోవడం, టెంకాయలు కొట్టడం, ఆరతులు అన్నీ ఉన్నాయి కదా, రిచువల్స్ అన్ని కూడా. ఇవన్నీ కూడా అధమాధమః అని చెప్పాడు. అంటే లోయర్, తక్కువ స్థాయిలో తక్కువ అనమాట. స్తుతిర్జపో అధమః, స్తుతి అంటే ఏంటి? పొగడతాం. జపం అంటే రిపీట్ చేయడం, అదే పదం రామ రామ రిపీట్ చేయడం, దుర్గా దుర్గా రిపీట్ చేయడం, ఇలాంటివి జపం అంటే. తప్పేం కాదు, కానీ అధమని చెప్పాడు అంతే, తప్పేం లేదన్న. లోయర్ అంటే కేటగిరీస్ అడిగావు కదా, కేటగిరీస్ కూడా చెప్తున్నా చెప్పాడు. స్థితి అంటే ఏంటి? పొగడ్డం. నీలమేఘఛాయ బోలుదేహం వాడు, ధవలాబ్జ పత్ర నేత్రముడు వాడు, కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు, బాగాన ఎట్టి గుల్ఫములు గలవాడు, అంటే వర్ణన. అంటే నీల రంగంలో మెరిసిపోతున్నాడు శ్రీరాముడు అని చెప్పడం. బాణాలు బాగా వేస్తాడని వర్ణన. చాలా హైట్ ఉన్నాడు, దీర్ఘ బాహుల వాడు అని చెప్పి వర్ణన. ఇవన్నీ చేయడం అన్నది అధమస్థాయి అని చెప్పాడు. జపం కూడా అధమస్థాయి అని చెప్పాడు. ధ్యానం కూడా ఉత్తమోత్తం అనలేదైనా. ధ్యాన భావస్తు మధ్యమః, మాధ్యమిక దశనే ధ్యానం కూడా. నువ్వు ధ్యానాభ్యాసం ఏదైతే అనుకుంటున్నావో ఉత్తమోత్తం కూడా కాదు అది, ఇంకా మాధ్యమిక దశే. ఉత్తమో బ్రహ్మ సద్భావన అనేది అన్నిటికంటే ఉత్తమం అని చెప్పాడు. బ్రహ్మ సద్భావన అంటే ఏంటి? చైతన్య స్థితిలో ప్రతి ఒక్క పనిని చేయడమే బ్రహ్మ సద్భావన. అంటే సద్భావన అంటే ట్రూత్, అదే మన ధనం, అదే మన భావన అయి ఉండాలి. మూల చైతన్యం ఎక్కడుంది? మన ఉదర క్షేత్రంలో, హారక్షేత్రం ఉంటుంది. ఈ స్థితిలో మైండ్ని పెట్టేసి కంప్లీట్గా అంతర్ముఖంగా ఉండి మనం చేసే ప్రతి ఒక్క పని ఆ స్థితిలో నుంచి ఎప్పుడైతే చేస్తామో అది బ్రహ్మ సద్భావన అని చెప్పాడు. దాన్ని బ్రహ్మచర్యము అని అంటున్నాం. అంటే బ్రహ్మ అంటే చైతన్య స్థితి. ఆ చైతన్య స్థితిలో నుంచి అన్ని పనులు ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అప్పుడు ఆ చైతన్య స్థితే మనం అవుతాం. ఏదైతే గొప్పదో, ఏదైతే శ్రేష్టమో అది ఎప్పుడైతే తెలుసుకుంటామో అదే మనం అయి తీరుతాం. ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు మనం స్థితి తెలుసుకున్నాం, ఉపవాసం తెలుసుకున్నాం, మౌనం గురించి తెలుసుకున్నాం. బ్రహ్మచర్యం అంటే ధ్యానేతర స్థితి, ధ్యానేతర సమయం. ధ్యానం చేయకుండా ఇప్పుడు మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఇది ధ్యానేతర సమయం. ఈ సమయంలో ఈ చైతన్య స్థితి నుంచి నేను నా మాటలు రావాలి, చైతన్య స్థితి నుంచి మీరు శ్రవణం చేయాలి, అంతర్శ్రవణం చేయాలి. ఇది కరెక్ట్, ఇది ఒక్కటే కరెక్ట్, ఇంకేది కరెక్ట్ కాదు.
ఏదైనా పని చేసినప్పుడు సంపూర్ణంగా దాని మీద దృష్టి పెట్టడం కరెక్ట్. ఇది అభ్యాసంలోకి రావాలి. ఆ అభ్యాసం ఎప్పుడైతే అదే మనం అవుతాం, అదే సాధన అంటే, అదే సత్ అంటే, అదే మన ధనం అవుతుంది. సాధన అంటే సత్యం అన్నది మన ధనంగా ఎప్పుడైతే మలుచుకుంటామో దాన్ని సాధన అంటాం. ఇప్పుడు 4 సత్యాలు తెలుసుకున్నాం, 4 సాధన రహస్యాలు తెలుసుకున్నాం. స్థితి, ఉపవాసము, మౌనము, బ్రహ్మచర్యం. ఇంకోటి ఉంది అంటే చివరగా మాట్లాడుతున్నాం కాబట్టి అది తక్కువ స్థాయి అని చెప్పడానికి లేదు. మనం ఏదో ఒక దాంట్లో మొదలు పెట్టాలి కాబట్టి లాస్ట్ ఇది పెట్టుకున్నాం అంతే. ఇదంతా రౌండ్లో ఉన్నప్పుడు ఏమవుద్ది, ఎక్కడి నుంచి మొదలు పెడితే అది ఫస్ట్ అవుద్ది, అంతే అంతే కదా. పైన కింద పాయింట్ కాదు ఇక్కడ సర్కిల్. చూస్తే నిద్ర కూడా సరిగ్గా ఉండాలని చెప్పేసి చెప్పారు పెద్దలు. నిద్ర అంటే ఏంటి? చాలా మంది నిద్రపోవడం రాదు, చిన్న పిల్లలకి తప్ప. చిన్న పిల్లలకి, జంతువులకి, తర్వాత యోగులకి తప్ప నిద్రపోవడం అనేది ఎవరికి రాదు. ఎందుకంటే నిద్రపోవడం అంటే ఏం చేస్తుంటాము, మన శరీరాన్ని తీసుకొచ్చి 60 కిలోలో 100 కిలోల శరీరాన్ని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెడతాం అన్ని, అంతే. ఏం జరుగుతుందో మనకు తెలియదు. తర్వాత ఆ నిద్రలో మన కాన్షియస్ స్టేట్ ఏ విధంగా ఉందో మనకు తెలియదు. దాన్ని ఏమేమి ఆలోచిస్తున్నాం మనకు సరిగ్గా అర్థం కావు. రకరకాల కళలు వస్తుంటాయి. పొద్దున అయిపోయేసరికి కొంతమంది ఫ్రెష్గా ఉంటుంది, కొంతమందికి ఫ్రెష్గా ఉండదు. కొంతమంది టైం ఫ్రేమ్ ప్రకారం జీవించే వాళ్ళు, మార్నింగ్ వాక్ కోసం లేచేవాళ్ళు, వాళ్ళ జీవితం నిద్ర ఎట్లా ఉన్నా కానీ ఆ టైంకి లేచి వాళ్ళ పనులు చేసుకుంటుంటారు. లేని వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రకారంగా వాళ్ళు లేచి వాళ్ళు పనులు చేస్తుంటారు. నిద్ర అన్నది చాలా చాలా ముఖ్యం. అందుకే మన చైతన్య స్థితిలో ముఖ్యంగా జాగరూక స్థితి, స్వప్న స్థితి, సుషుప్త స్థితి, తురియ స్థితి అని అంటుంటాం. మనం తెలుసుకున్నాం నా ముందు టాక్స్లో కూడా వీటి గురించి చాలా విశేషంగా నేను చెప్పడం జరిగింది, ఈ 4 స్థితుల గురించి. మళ్ళీ ఈ ఈ చైతన్య స్థితి, ఈ 4 స్థితుల గురించి సపరేట్గా మనం ఏదన్నా ఒక టాక్లో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన పని ఏంటంటే సుషుప్త స్థితి అంటే ఏంటి? అది జాగరూక స్థితి కాదు, అలాగా స్వప్నిక స్థితి కాదు. సుషుప్త స్థితి డిఫరెంట్. మామూలుగా సైంటిఫిక్ వర్డ్స్లో మనం మాట్లాడుకోవాలనుకుంటే నిద్రలో 2 కేటగిరీస్ ఉంటాయి, రెమ్ స్లీప్, నాన్ రెమ్ స్లీప్ అని చెప్పేసి. రెమ్ స్లీప్ అంటే ఏంటి? ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంటే అదొక కేటగిరీ. నాన్ రెమ్ స్లీప్ అనేది ఇంకో కేటగిరీ. ఆ రెమ్ స్లీప్ అనేది ప్రతి 90 నిమిషాలకు వస్తుంటుంది. 90 క్షణాల పాటు ఉంటుంది అది. ఆ 90 క్షణాల పాటు సంపూర్ణమైన రిలాక్సేషన్ బాడీకి వస్తుంది. మనం రకరకాల ఆలోచనతో నిద్రపోవడానికి ఉపక్రమించామనుకోండి, ఈ రెమ్ స్లీప్ యొక్క డ్యూరేషన్ ఉండదు, అసలు రెమ్ స్లీప్ రాకపోవచ్చు కూడా. ఆ రిలాక్సేషన్ ఏంటంటే మన శరీరంలో ప్రతి ఒక్క కండరము 100% రిలాక్స్ అయిపోతుంది. శ్వాస 100% మన అబ్డామిన్ ద్వారా జరుగుతుంది, ఉదర భాగంలో జరుగుతుంది. మామూలుగా శ్వాస తీసుకోవడం చాలా మందికి 99.9% పీపుల్కి ఆ శ్వాస ఎరాటిక్గా తయారైంది, అంటే వికల్పంగా తయారైంది, సరిగ్గా రాదు శ్వాస తీసుకోవడం, మర్చిపోయారు శ్వాస ఎలా తీసుకోవాలి కూడా. చిన్నపిల్లలు, జంతువులు, యోగులు తప్ప శ్వాస తీసుకోవడం ఏ మనిషికి రాదు, మర్చిపోయారు. తిరిగి ప్రాపర్గా శ్వాస తీసుకోవడం అనేది మనం నేర్చుకోవాలి, అది ఒక అభ్యాసం, శ్వాస విద్య అవుతుంది ఇప్పుడు. ఆ రెమ్ స్లీప్లో ఆటోమేటిక్గా అప్రయత్నంగా ఎటువంటి ప్రయత్నం లేకుండా ఈ అబ్డామిన్ ద్వారా మనం బ్రీత్ తీసుకోవడం అనేది జరుగుతుంది, హారా ద్వారా బ్రీత్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ 90 క్షణాల పాటు ఏదైతే శక్తి ప్రవాహం జరుగుతుందో అది నిద్రకు దారితీస్తుంది, మంచి నిద్ర, గాఢమైన నిద్ర. ఆ నిద్ర కేవలం ఈ 3 కేటగిరీస్ పీపుల్కి మాత్రమే తెలుస్తుంది. ఎవరు? చిన్నపిల్లలు, జంతువులు, యోగులు, వీళ్ళకి బాగా తెలుసు. శ్వాస తీసుకోవడం వాళ్ళకి బాగా తెలుసు, నిద్రపోవడం కూడా వాళ్ళకే తెలుసు. జాగృత అవస్థలో ఎంత జాగరూక స్థితిలో, ఎంత వేక్ఫుల్ కాన్షియస్నెస్లో మనం ఉంటున్నామో దానికి అనుగుణంగా మన నిద్రాస్థితి ఉంటుంది అన్నది కరెక్ట్. జాగరూక స్థితిలో అనేక ఆలోచనలు, విపరీతంగా ఆలోచనలు, సరిగాన ఆలోచనలతో మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో మన నిద్రాస్థితి కూడా అదే విధంగా అసంపూర్ణంగా, అస్తవ్యస్తంగా ఉంటుంది. జాగరూక స్థితిలో చాలా జాగరూకతో ఎప్పుడైతే ఉంటామో నిద్రాస్థితిలో అంత గాఢమైన నిద్రకి మనం వెళ్తాము. అందుకే చిన్నపిల్లలు అంత అద్భుతంగా నిద్రపోతుంటారు. చిన్నపిల్లలు గమనించండి, రాత్రి ఒక చోట పడుకుంటే పొద్దున్న ఇంకో చోట లేస్తుంటాడు వాడు. లివింగ్ రూమ్లో సోఫాలో అట్లా పడుకుంటాడు వాడు. పొద్దున్న లేచి బెడ్రూమ్ లేచి కూర్చుంటాడు వాడు. ప్రతిరోజు ఆశ్చర్యమే, నేను పొద్దున రాత్రి ఎక్కడ పడుకున్నాను, పొద్దున ఎక్కడ నుంచి లేస్తున్నాను, అంత ఆశ్చర్యమే వాడికి, అంత వండర్మెంట్. పెద్దలు వాడు పడుకున్న పాపం నిద్ర రాదు కాబట్టి ఆశ్చర్యం లేదు.
కాబట్టి ఇక్కడ ఏంటంటే నిద్రావస్థలో నిద్రను ఏ విధంగా మనము చైతన్య స్థితిలోకి మలుచుకోవాలి అనే కోణంలో మనం ఆలోచన మొదలు పెడితే కొన్ని విషయాలు అర్థమవుతాయి. నిద్రను మనం రకరకాల ఇన్వెన్షన్స్కి, డిస్కవరీస్కి వాడుకోవచ్చు, రకరకాల ప్రయోగాలకు వాడుకోవచ్చు. మన నిద్ర స్థితి అద్భుతంగా ఉందనుకోండి, పొద్దున ఉన్నటువంటి జాగరూక స్థితి కూడా చాలా అత్యద్భుతంగా తయారవుతుంది. ఈ సైంటిస్టులు అనేవాళ్ళు యోగులతో సమానం ఆల్మోస్ట్. అందుకే చాలా ఇన్వెన్షన్స్, ఆవిష్కరణలు, డిస్కవరీస్ ఇవన్నీ నిద్రలో జరిగాయి చాలా మందికి. ఉదాహరణకి జేమ్స్ వాట్సన్ ఉన్నాడు. జేమ్స్ వాట్సన్ అంటే మీకు తెలిసే ఉంటుంది, డిఎన్ఏ స్ట్రక్చర్ కనిపెట్టాడు, గొప్ప శాస్త్రజ్ఞుడు ఆయన. డిఎన్ఏ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో, నిచ్చెనలాగా ఉంటుందా, లేకపోతే కర్రలాగా ఉంటుందా, లేకపోతే సర్కిల్ లాగా ఉంటుందా, ఒక రింగ్ లాగా ఉంటుందా అని చెప్పేసి రకరకాలుగా రీసెర్చ్ చేస్తున్న క్రమంలో 1954 సంవత్సరంలో ఆయన నిద్రలో ఆయన ఒక కల వచ్చింది. అది ఒక స్పైరల్ స్టేర్ కేస్. అంటే మనం స్టేర్ కేస్ చూస్తుంటాం కదా, స్టేర్ కేస్ అంటే ఇట్లా ఇలా తిరుగుతూ పాములాగా ఇలా తిరుగుతూ నిచ్చెనలో పైకి వెళ్ళే ఒక దారి, స్పైరల్ స్టేర్ కేస్ అంటాం దాన్ని. ఆ షేప్ కంటిన్యూస్గా వస్తూనే హలో సార్ వినబడుతుంది సార్. యా ఆ నిద్ర స్థితిలో మనం ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఈ జేమ్స్ వాట్సన్ అనే వ్యక్తి నిద్రలో ఈ డిఎన్ఏ స్ట్రక్చరు డబుల్ హెలిక్స్ అంటే స్పైరల్ స్టేర్ కేస్ లాగా ఉంటుందని చెప్పేసి కనుక్కున్నాడు. అదృష్టవశాత్తు మేము ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో ఈ వాట్సన్ అనే క్రిక్ అండ్ వాట్సన్ అనే ఇద్దరు శాస్త్రజ్ఞులకి 1956లో ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ను కనిపెట్టిన దానికి నోబెల్ ప్రైజ్ మెడిసిన్ విభాగంలో ఇచ్చారు. ఆ క్రిక్ అనైనా మా కళాశాలకు కూడా వచ్చాడు. మా కళాశాలలో ఆయన ఒక మామిడి మొక్క కూడా వేశాడు. అది చాలా రోజులు బతికి ఉంది, తర్వాత చనిపోయింది అనుకోండి, వేరే విషయం అది. ఆ మామిడి మొక్క చూసుకున్నప్పుడల్లా మా కాలేజీకి క్రిక్ వచ్చాడు అని చెప్పేసి మేము ఆనందంగా చూసుకునేవాళ్ళం నాగార్జున సాగర్లో. వాట్సన్ డిఎన్ఏని కనిపెట్టడానికి ఏకైక కారణం నిద్రాస్థితి. అంటే జాగరూక స్థితిలో ఎంత అద్భుతంగా పడుకొని నిద్రపోతామో, మన ఆలోచన ధోరణులు లేకపోతే ఆలోచన వికల్పాలు పూర్తిగా దూరం వేసి కనెక్ట్ కావాల్సిన పరిస్థితులకి, కనెక్ట్ కావాల్సిన విషయాలకి మనం కనెక్ట్ అవుతూ ఉండగలుగుతాం. దాన్ని నిద్రావస్థ స్థితి అంటాం. ఇంకా ఎగ్జాంపుల్, మన భారతదేశంలో శ్రీనివాస రామానుజం అని చెప్పి గొప్ప శాస్త్రజ్ఞుడు ఉన్నాడు. మ్యాథమెటిక్స్లో నిష్ణాతుడు. ఎన్నో ఫార్ములాసు, ఎంతో క్లిష్టమైన గణిత శాస్త్ర సమస్యలను ఆయన చాలా ఈజీగా సాల్వ్ చేసేవాడు. ఆయన పెద్దగా విశ్వవిద్యాలయంలో చదువుకున్న వ్యక్తి కాదు, కానీ ఎలా సాల్వ్ చేయగలిగాడు అని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నిద్రలో నాకు ఒక రెడ్ స్క్రీన్ కనపడుతుంది. రెడ్ స్క్రీన్ అంటే మన రక్తం ఏ కలర్లో ఉంటుందో అంత ఎరుపు రంగులో స్క్రీన్ కనపడుతుంటుంది. ఆ స్క్రీన్లో వచ్చి రాస్తుంటుంది మ్యాథమెటికల్ ఫార్ములాస్ అని, నేను చూస్తూ ఉంటానని చెప్పేసి అనేవాడు. చూడండి, అంటే ఆయన లెర్నింగ్ అంతా కూడా నిద్రలో జరుగుతుంది. ఆయన కనెక్షన్ అంతా కూడా, సత్యంతో జరగాల్సిన కనెక్షన్ అంతా నిద్రలో జరుగుతుంది అక్కడ. ఆ ఫార్ములాస్ను పొద్దున వచ్చి ఆయన అనలైజ్ చేసుకొని ప్రజెంట్ చేసేవాడు. అట్లా 4000 ఫార్ములాలు అని తక్కువ. ఆయన బతికింది ఐ థింక్ ఓన్లీ 32 years ఎంతో బతికాడు అనుకుంటా, కరెక్ట్గా చెప్పలేను నేను. చాలా పిన్న వయసులో చనిపోయాడు, వేరే విషయం. బట్ 4000 ఫార్ములాస్ అతను ప్రత్యేకంగా ఏ గురువు గారి దగ్గర శిష్యరికం చేయకుండా, ఏ విశ్వవిద్యాలయంకి వెళ్లకుండా ఎలా చెప్పగలిగాడు? రెడ్ స్క్రీన్ ఏంటి, ఆ స్క్రీన్ మీద చేత రాయడం ఏంటి? హౌ ఇస్ పాసిబుల్? హౌ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్? అంటే నిద్రాస్థితిని మనము
ఒక సాధనా స్థితిగా మలుచుకోవడానికి ఎంతో పనికొస్తుంది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్, మనం గూగుల్ వాడుతున్నాం కదా. అసలు గూగుల్ అనే పదానికి అర్థం ఏంటి? ఒక 1 నెంబర్ తర్వాత 100 సున్నాలు పెడతాము, ఆ నెంబర్ని గూగుల్ అంటాం. ఇప్పుడు 2 సున్నాలు పెడితే 100, 3 సున్నాలు పెడితే 1000 కదా. అట్లా 100 సున్నాలు పెడితే ఆ నెంబర్ని గూగుల్ అంటాం. అంటే అంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉందని చెప్పడానికి ఆ గూగుల్ అని పేరు పెట్టాడు లారీ పేజ్, ఫౌండర్. ఆ లారీ పేజ్కి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీట్ వస్తుందని చెప్పేసి కల వచ్చిందట. అంటే అనుకునేవాడట. కానీ అంత గొప్ప యూనివర్సిటీలో నాకు సీట్ ఎట్లా వస్తుంది, నేను మామూలు స్థాయి స్టూడెంట్ని కదా అని అనుకునే క్రమంలో నిద్రలో ఒకసారి నాకున్న డేటానంతా కూడా పాత కంప్యూటర్లని తీసుకుని పాత కంప్యూటర్ హార్డ్ డిస్క్లో స్టోర్ చేసి మొదలు చేస్తానన్నట్టుగా ఒక విజన్ వచ్చింది. వెంటనే లేచి కూర్చొని రాత్రికి రాత్రి పాత కంప్యూటర్స్ అని తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసి పెట్టడం మొదలుపెట్టాడు. ఆ రకంగా మన గూగుల్ అనే ఒక యాప్ ఈరోజు వచ్చింది. జస్ట్ బికాస్ ఆఫ్ నిద్రలో వచ్చిన ఒక సింపుల్ ఐడియా, అంతే. అట్లా ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. నీల్స్ బోర్ అటామిక్ స్ట్రక్చర్ కనిపెట్టాడు. అటామిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి? సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది, న్యూట్రాన్స్ ఉంటాయి, దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ పరిభ్రమిస్తుంటాయని చెప్పేసి అటామిక్ స్ట్రక్చర్. అంటే ఏంటి? సూర్యుడు చుట్టూ గ్రహాలు ఏ విధంగా అయితే తిరుగుతుంటాయో ఈ న్యూక్లియస్ చుట్టూ కూడా ఈ ఎలక్ట్రాన్స్ తిరుగుతుంటాయి అనే కాన్సెప్ట్ నుంచి, ఆ నిద్రలో వచ్చిన విజన్ నుంచి ఆయన అటామిక్ స్ట్రక్చర్ అనే థియరీని ప్రవేశపెట్టడం, అది తర్వాత కాలక్రమేణా కరెక్ట్ అని ప్రూవ్ కావడము, ఆ నోబెల్ హలో. అయితే ఇలా మనం చెప్పుకోవడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్. మీరు ఏ శాస్త్రజ్ఞైనా అడిగి చూడండి, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్ని చెప్తారో. మనం సాధన రహస్యాల్లో భాగంగా ఈరోజు అనేక సార్లు ఈరోజు టెక్నికల్గా చాలా సమస్యలు వచ్చాయి. నా స్పీచ్ కూడా చాలా ఇంటరప్ట్ అవుతూ వచ్చింది. ఈ మాటలు ఎలా ఉంటాయంటే,
ఇవన్నీ కూడా స్ట్రక్చర్డ్ టాక్ కాదు. స్ట్రక్చర్డ్ టాక్ అంటే గ్రాస్గా నేను చెప్పాల్సిన అంశాలు నా మైండ్లో ఉన్నప్పటికీ నేను ఎలా చెబుతాను, ఏం చెబుతాను, ఎలా ప్రజెంట్ చేస్తాను అన్న విషయం ప్రతిరోజు ప్రతిసారి నాకు ఒక కొత్తగా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇటువంటి టెక్నికల్ సమస్యలు మధ్య మధ్యలో వస్తున్నప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. ఏం చేద్దాం, దీనికి తగినట్టుగా నేను అడ్జస్ట్ కావాలి. ఏమైనప్పటికీ ఈరోజు మనము సాధన రహస్యాలు గురించి చాలా తెలుసుకున్నాం. దీన్ని ఒకసారి సమ్మరైజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. యా హవై జ్యేష్ఠః చ శ్రేష్ఠః చవేద్ జ్యేష్ఠశ్చ హవై శ్రేష్ఠశ్చ భవతి అని అంటాం. అంటే ఏదైతే శ్రేష్టమైనదో గొప్పదైనదో అని తెలుసుకుంటామో అదే మనం అయి తీరుతాం. కాబట్టి ఇందాక చాలా గొప్ప విషయాలు, శ్రేష్టమైన విషయాలు మనం తెలుసుకున్నాం. కానీ ఇవన్నీ అంతర్ముఖంగా లోపల నుంచి ఎప్పుడైతే వస్తాయో అవి నిలబడతాయి. గుర్తుపెట్టుకోండి. లోపల నుంచి రాకపోతే విషయజ్ఞానంగా తయారవుతుంది, అనభ్యాసం అవుతుంది. అభ్యాసం కాదు, అనభ్యాసం. అంటే అభ్యాసం కాకుండా తయారవుతాయి. అందుకే పెద్దలు అనభ్యాసే విషం విద్య అని చెప్పారు. అభ్యాసం చేయకుండా ఉంటే ఆ విద్య విషం అవుతుంది, వేస్ట్. అదంతా అజీర్ణే భోజనం విషం. అజీర్ణే భోజనం విషం అంటే అజీర్తి సమయంలో మనం భోజనం చేసినప్పుడు అది విషంగా తయారవుతుంది. అలాగే అనభ్యాసంలో ఉన్నప్పుడు మన విద్య విషంగా తయారవుతుంది. కాబట్టి అభ్యాసం అన్నది చాలా చాలా ముఖ్యం. సో సాధనా రహస్యాల్లో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన స్థితి, ఆ స్థితి గురించి మనం చాలా బాగా తెలుసుకున్నాం ఈరోజు. మన సామనా స్థితి, ప్రాణాపాన సామనా స్థితి గురించి చాలా తెలుసుకున్నాము. అరక్షేత్రం తెలుసుకున్నాము. 5 times a day, 5 minutes each time అని కూడా తెలుసుకున్నాము. అలాగే ఉపవాసం గురించి ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాము. మౌనం గురించి తెలుసుకున్నాము. బ్రహ్మచర్యం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. బ్రహ్మచర్యంకు స్థితికి తేడా ఏంటంటే, స్థితి అన్నది కొంత ప్రయాస, కొంత అభ్యాసం, కొంత సీరియస్నెస్గా ఉండే ఒక ఎక్సర్సైజ్ లాంటిది, లేకపోతే క్రియ లాంటిది, క్రియాయోగం లాంటిది. బ్రహ్మచర్యం అనేది నిష్క్రియ అంటే ఇక్కడ క్రియ అంటే చేసే పనులన్నీ కూడా బ్రహ్మ చైతన్యం నుంచి చేస్తున్నప్పుడు అది క్రియలాగా ఉండకూడదు, నిష్క్రియలాగా ఉండాలని చెప్పే సైన్సే బ్రహ్మచర్యం అంటే. అలాగే నిద్రావస్థ గురించి, నిద్రలో స్వప్నిక స్థితి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము. మనము ఇంకా లెఫ్ట్ ఓవర్ ఈ సాధనా రహస్యాల్లో చెప్పుకుంటున్నట్టు ఈ 5 స్తంభాలు గురించి కూడా అనేకంగా విశిష్టంగా రాబోయే రోజుల్లో మళ్ళీ ఎపిసోడ్లో కొత్త దృక్కోణాలలో మనం తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాము. సో ఈరోజు నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రత్యేకించి నేను చెప్పేది ఏంటంటే, అభ్యాసంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి.